ప్రభునామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి ఈ సాయంత్రకాల సమయం దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆయన జీవాన్ని మనం ఎంతవరకు పొందుకునున్నాం, ఏ స్థాయిలో ఆయన మాట యందు మనము లక్ష్యముంచి మన విశ్వాసాలను, మన పట్టుదల కలిగిన నిరీక్షణలను కొనసాగించుకుంటున్నాం, దేవుని యొక్క వాక్యము మన శరీరంలో ఎంతవరకు రూపాంతరం చెందింది అనేటువంటి విషయాలని కొంచెం లోతుగా వెళుతూ పరీక్షించుకుంటున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం నుంచి Romans 12:9. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. ఎలా ఉండాలి? ప్రేమ నేర్చుకుని ప్రేమ అని పాటలు పాడే చాలా ప్రార్థనలు పాటల కంటే నిష్కపటంగా ఉంటుందో లేదో సరి చేసుకోవాలి. తర్వాత చెడ్డదానిని అసహించుకొని, ప్రతి చెడ్డదానిని కూడా నువ్వు అసహించుకోగలుగుతున్నావా లేదా, ఏమన్నా ప్రేమిస్తున్నావా చెక్ చేసుకోవాలి. మంచిదానిని హత్తుకొని ఏది మంచిది అని వివేచించగలిగి దానిని హత్తుకోగలుగుతున్నామా లేదా పరీక్షించుకోవాలి. సహోదర ప్రేమ విషయములో ఒకని యందొకడు అనురాగము గలవారే. సో ప్రతిసారి నీవు నీ పొరుగువాడిని నిన్ను వల్లే ప్రేమించమని చెప్పిన దేవుని యొక్క మాటను పట్టుకొని ఏ స్థాయిలో నువ్వు ప్రేమించగలుగుతున్నామో, బయట వారిని ప్రేమించగలిగినంతగా మన వారిని మనం ప్రేమించగలుగుతున్నామా, మన వారితో మనకున్నంత ప్రేమ బాహ్యంగా ఉన్న వారితో ఉంటుందా లేదా, ప్రతిసారి యేసు ప్రేమించినట్లుగా మనం ప్రేమించుకోవాలని అనురాగం కలిగి ఉండాలి అని నేర్చుకున్నాం. ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఘనత ఎప్పుడైనా ఎవరినైనా గణపరచాల్సి వచ్చినప్పుడు నీ ఎదుట ఉన్న వ్యక్తిని, లేక నీ ముందున్నటువంటి వ్యక్తిని, లేక నీతో ఉన్న వ్యక్తిని గణపరచడం నేర్చుకోవాలి. ఎవ్రీ మినిట్ నీ లోపల అవతల వ్యక్తికి నీవు ఇచ్చేటువంటి ఆ ప్రాముఖ్యత, వారు చేయగలిగిన వారని, వారు నీకన్నా గొప్పవారని ప్రతిసారి గణపరచడం నేర్చుకోవాలి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, చాలా ఆసక్తులు మనకుంటాయి. అయితే ప్రభు కొరకు ఉండేటువంటి నిజమైన వాక్యానుసారమైనటువంటి ఆసక్తికి మనం మాంద్యులుగా లేక తక్కువగా ఉండకూడదు. ఆత్మయందు తీవ్రత గలవారే. దేవుని యొక్క ఆత్మను పొందుకున్న వ్యక్తి జీవితంలో దేవుని యొక్క అభిషేకం ప్రకారం జీవిస్తూ తీవ్రత కలిగి ఉండాలి అని నేర్చుకున్నాం. ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారే ఉండాలి. ప్రభులో ఉన్న మంచి నిరీక్షణ కలిగి ఉంటున్నామా చూసుకోవాలి. శ్రమయందు ఓర్పు గలవారే. శ్రమలో నిజమైనటువంటి ఓర్పుని మనం పట్టుకుంటున్నామా అన్న విషయాన్ని ప్రతిసారి పట్టుకోవాలి. నిజమైనటువంటి నిరీక్షణ అనమాట అది శ్రమలో. ప్రార్థన యందు పట్టుదల కలిగి. ఈరోజు మనం నేర్చుకుంటున్న విషయం ప్రార్థనలో పట్టుదలగా ఉండడం అంటే ఏంటి, ఏ విషయాలు మనం ప్రార్థన చేయాలి, దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి పద్ధతి ప్రకారమైనటువంటి ప్రార్థన నిజమైనటువంటి పట్టుదలను కలిగి మనం చేయగలుగుతున్నామా, లేక మరేదైనా ఆలోచన కలిగి ఉంటున్నామా అన్నది వాక్యం నుంచి చూసుకుందాం. మరి పట్టుదల అనే పదం దగ్గరికి వద్దాం, తర్వాత ప్రార్థన దగ్గరికి వెళ్దాం. ఉందా మనకి దేని విషయంలోనైనా పట్టుదల ఉందా? అంటే ఏ విషయాల్లో ఉంది? నీకు ఏది కావాలో, ఏది అవసరమో నీకు ముందే తెలుసు. తెలిసిన తర్వాత మరి ఎలా ఉంటాం మనం? మనకు కావాల్సిన దాని కొరకు మనం చాలా పట్టుదల కలిగి ఉంటాం. రెండవది, ఏ వ్యక్తులతో ఏమి చెయ్యకూడదో అని నీకు తెలుసు, అప్పుడు ఆ వ్యక్తులతో మనం ఎలా ఉంటాం? చెయ్యకూడదు కాబట్టి ఇంకా పట్టుదలగానే వారితో ఉండడానికి ప్రయత్నం చేస్తాం. మరి నచ్చనిది నీకుంది, దానికి వ్యతిరేకంగా ఉండాల్సి వచ్చినప్పుడు ఎలా ఉంటాం? అది నీకు నచ్చదు, అప్పుడు ఎలా ఉంటాం? అప్పుడు కూడా నీకు చాలా పట్టుదల కలిగి ఆ నచ్చని దానిని నేను ఎందుకు పట్టుకోవాలి అనేటట్లుగా, దాని వైపు వెళ్లకుండా ఉండేటట్లుగా చాలా పట్టుదల కలిగి తీవ్రంగా ఉంటాం. మరి కొన్ని ఇష్టాలు, కొన్ని అయిష్టాలు నీకుండేటప్పుడు వాటి విషయంలో ఎలా ఉంటారు? అది కూడా చాలా పట్టుదలగా ఉంటుంది. ఎందుకంటే అది నాకు నచ్చదండి, నేను వెళ్ళనండి, నాకు ఇష్టమండి, నేను వెళ్తానండి అనే పట్టుదలలు చాలా వ్యక్తుల దగ్గర మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ ఏదైనా నీకు సాధించాలి అని నీకు అనిపిస్తే, ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్, అప్పుడు ఎలా ఉంటుంది నీ పట్టుదల? లోకమంతా ఏకమైన వాళ్ళందరినీ తోసేసి నీకు నచ్చింది నువ్వు చేయటానికి, సాధించడానికి నువ్వు ముందుకెళ్ళవా? అది కూడా పట్టుదలే. మరి కొన్ని భక్తి సూత్రాలు మనం చేసేటప్పుడు, భక్తి పద్ధతులు కొన్ని మనం చేసేటప్పుడు, భక్తిలో ఉన్న నీతిని మనం నెరవేర్చడానికి ప్రయత్నం చేసేటప్పుడు కూడా మనలో చాలామంది గొప్ప నీతిని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తారు. అది ఉదాహరణకి ఈ 40 రోజులు చేసే వ్రత ప్రార్థనలు ఎంత భక్తిగా చేస్తారంటే, ఒత్తప్పుడు మళ్ళీ వాళ్ళ జీవితాల్లో అది ఎతికినా కనపడదు. ఆ సంవత్సరం మొత్తంలో మార్చి టు ఏప్రిల్, గుడ్ ఫ్రైడే, మాంసం తినరు, ఇంకొన్ని పదార్థాలు, కొన్ని పద్ధతులు కూడా వాళ్ళు చెయ్యరు. నేను ఒక ఆమె చెప్తోంది, పాస్టర్ గారు మరి లెంట్ డేస్ కదా, మనం పెళ్ళి ఎలా చేసేస్తాం, అని ఎవడని చచ్చిపోతే అన్నాను. చచ్చిపోతే ఏం చేయాలి? లెంట్ డేస్ కదా, అండ్ అలాగే బాక్సులు పెట్టి 40 రోజుల తర్వాత పాతి పెట్టాలా?
అంతేగాని ఎందుకు అలా ఉంచుతారు, ఉంచేయండి పర్వాలేదమ్మా అని అంటే, అయ్యో దానికి దీనికి లింక్ పెట్టకండి అని నీ ఇష్టానికి కావాల్సిన దగ్గర లింక్ చేసుకుంటావు, కావాల్సిన దగ్గర డీలింక్ చేస్తావు. ఎలా అవుతుంది? అందుకే చాలామంది ఈ భక్తి అనేటువంటి కొన్ని పనులు మనం చేసేటప్పుడు కూడా చాలా తీవ్రంగా స్టార్ట్ చేసి పట్టుదలగా దాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజానికి భక్తిలో ఉండే ఇన్ని రకాలైనటువంటి లోకంలో ఉండే మన జీవితానికి చాలా రకాల పట్టుదల కలిగిన జీవితాన్ని చాలా ఆసక్తిగా చూస్తున్నాం. మనం ప్రార్థనలో పట్టుదలగా ఉండగలుగుతున్నామా? ప్రార్థన పట్టుదలగా చేయగలుగుతున్నామా? కొంతమంది చేసేటువంటి ప్రార్థనలకు వాళ్ళు తక్షణ లేక ఇన్స్టెంట్ లేక క్విక్ లేక షార్ప్ సమాధానాలు వచ్చేసిన తర్వాత వాళ్ళకి ఏమర్థమవుద్దంటే, అలాంటి ప్రార్థనలు చేసి సంపాదించుకున్న చాలా విషయాలలో ఆ రోజు ఉన్నంత తీవ్రత పట్టుదల ఇప్పుడు మరొక అంశం నీకు ఇచ్చి మరొక అవసరత నీ ముందు కనపడితే నువ్వు ఆ పని చేయట్లేదని చెప్తారు చాలామంది. ఆ రోజుల్లో నిజంగా నేను పట్టుదల కలిగి నేను చేసిన ప్రార్థనకి దేవుడు ఎలా ఇచ్చాడంటే అని చెప్తాను. ఈరోజు సంగతి ఏంటి అని అంటే, చేయలేకపోతున్నాను బ్రదరు, అవ్వట్లేదు బ్రదరు, అవకాశం కుదరట్లేదు బ్రదరు, నిజంగా అలా ఉండాలనిపిస్తుంది కానీ ఉండడానికి అవకాశాలు ఎక్కడ నన్ను నిలబడినట్లేదు బ్రదరు. ఏమైంది? రోజులు ఏమైనా మారినాయా? నీలో ఏమైనా మార్పు వచ్చిందా? ప్రార్థన చేసేటప్పుడు నువ్వు పట్టుదలగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మన హృదయం లోపలికి మనం ఒక స్పష్టమైనటువంటి కమాండ్ ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? నేను చూస్తున్నాను, నిజంగా శ్రమ ఉందనుకో నువ్వు చేసే మొర్ర ఇంతంత కాదు, నువ్వు చేసే పట్టుదల కలిగిన ప్రార్థన ఇంతంత కాదు. అయితే నిజంగా శ్రమ పడినప్పుడు నీలో నుంచి ఆత్మ ద్వారా జరిగేటువంటి ప్రతి ప్రార్థన నీకేం చెప్పుద్దో తెలుసా? దేవుడికి సలహాలు చెప్పదు, దేవుని సహాయం అడుగుద్ది. అది తీవ్రత. ప్రాబ్లం సివియర్గా ఉండేటట్టు నువ్వు ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేసి కొంచెం పీస్ అయిన తర్వాత దేవుడికి సలహాలు చెప్పే ప్రార్థన మొదలవుద్ది. అది పనికి మాలిన ప్రార్థన, అదే ప్రార్థన అనుకుంటాడు. చాలామందికి ఇదే ఈ తీవ్రతలోకి వస్తున్నారు. నిజమైనటువంటి వ్యక్తుల జీవితాలలో ఆ రకమైనటువంటి శ్రమను సహానుభవంగా ఎంచిన వారు దేవునిని ఎప్పుడు విడిచిపోరు. అందుకే ఆ శ్రమలో దేవునిని వెతకడానికి వాడు ఉపయోగించుకునేటువంటి ఆ పట్టుదల కలిగిన ప్రార్థనాభిషేకము ఈరోజు నీకు ఉండేటువంటి ప్రతి పరిస్థితుల మధ్య లేదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఒక మాట చెప్తాను మీకు. ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనంలో, జెనసిస్ చాప్టర్ 4 verse 26, 4వ అధ్యాయం ప్రారంభం ఆదాము భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యీనును కని అని ప్రారంభం. ఒక మనుషుడు వచ్చాడంటే అక్కడ ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 3 వచ్చారు. వాళ్ళిద్దరూ ఆదాము హవ్వ ప్లస్ ఒక వ్యక్తి కయ్యను వచ్చాడు. ఇక తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఆఖరి 26వ వచనంకి వచ్చేటప్పటికి, మరియు షేతునకును కూడా కుమారులు పుట్టెను, అతనికి ఎనోషు అను పేరు పెట్టబడెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఇక్కడ కయ్యను పుట్టిన తర్వాత 16వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి, హెబెలు చనిపోయిన తర్వాత కయ్యను ఆ ప్లేస్ నుంచి వేరే చోటకి వెళ్ళిపోయాడు. అప్పటికే తను సంతానం అభివృద్ధి పొందడం, చాలామంది పుట్టారని బైబిల్ రికార్డ్ చేసింది. కానీ రికార్డ్ చేసిన ఈ అంశం కింద వరకు వచ్చిన తర్వాత అక్కడ ప్రార్థన చేసిన అనే పదం ఎక్కడ రాయలా. మళ్ళీ ఎవరు ప్రార్థన చేశారని చెప్పాడో తెలుసా? ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు 25వ వచనం, ఆమె కుమారుని కని కయ్యను చంపిన హెబెలుకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానమును నియమించననుకుని అతనికి షేతు అని పేరు పెట్టాను. షేతు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రేయర్ స్టార్ట్ అయింది. అంటే చనిపోయినప్పుడు ప్రేయర్ లేదు, వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు ప్రేయర్ లేదు, కానీ మరొక వ్యక్తి వచ్చినప్పుడు ప్రార్థన ప్రారంభమైంది. అప్పటి వరకు ప్రార్థన చేయలేదా అని అడిగితే, నేను కొన్ని లెక్కలు వేసుకుంటూ చూస్తూ ఉండేటప్పుడు యెహోవా నామమున చేయటటువంటి ప్రార్థన లేదు అని చెప్పడానికి అవసరం ఏంటంటే, వాళ్ళకి దేవుని ద్వారా జరుగుతున్న క్రియలను చూడడం అవసరం తప్ప వాళ్ళకి ఏం అవసరమో వాళ్ళకి తెలీదు. మళ్ళీ చెప్తున్నాను, సృష్టి అంతా ఎదురుగా ఉంది, ఏం చేయాలో తెలుసు, ఎలా చేయాలో తెలుసు, దేవుడు ఏం చేయమని చెప్పాడో వాళ్ళ పని చేసుకెళ్ళిపోతున్నారు అంతే. వాళ్ళకి అవసరతలు ఏమున్నాయి? ఏం కావాలని అడుగుతారు దేవుని దగ్గరికి? ఇలా చెయ్యి అలా చెయ్యని దేవునికి సూచనలు సలహాలు ఏమైనా చెప్పగలుగుతారా వాళ్ళు? అందుకు వాళ్ళకి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైతే ఈ కాలం మొత్తం మనం అక్కడ చెక్ చేసినప్పుడు సుమారుగా 235 సంవత్సరాలు ప్రారంభమైనప్పటి నుంచి తరువాత ప్రార్థన స్టార్ట్ అయినట్టుంది. అంటే ఈ రెండవ సంతానంగా, అంటే చనిపోయిన తర్వాత హెబెలుకు ప్రతిగా వచ్చినటువంటి సంతానంలో నుంచి అతనికి 2 పిల్లలు పుట్టిన తరువాత అప్పుడు ప్రార్థన చేయటం. షేతునకు కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషును పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన ప్రారంభించబడింది. ఆలోచించండి, ఎప్పుడైతే ఒక కుటుంబంలో ఒక అవసరత వచ్చిందో, ఒక సమాధానం వచ్చిందో, ఒక దేవుని పక్షంగా కోల్పోయినది తిరిగి చేర్చబడిందో ప్రార్థన ప్రారంభమైంది. అప్పటి వరకు నిండుతున్నారు,
అప్పటి వరకు పిల్లలు పుడుతున్నారు, అప్పటి వరకు చాలా జరుగుతుంది. కానీ ఆ వెళుతున్నటువంటి కయ్యను దేవునితో ప్రార్థన చేసినట్లే దేవునితో మాట్లాడినట్టు ఉంది బైబిల్. కయ్యనుతో దేవుడు మాట్లాడాడా లేదా? కయ్యను దేవునితో మాట్లాడాడా లేదా? దేవుడు కయ్యనుతో మాట్లాడుతూ వచ్చాడా లేదా? అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రత్యేకించి ఆ ప్రార్థన చేయాలి, లేక ఆ ప్రార్థన అనేదానికి ఏం చేయాలి అనేది ఎక్కడ డిఫైన్ చేయకపోవడానికి బైబిల్ కొన్ని కారణాలు చెప్తా ఉంది. ఏంటంటే ప్రార్థన చేయటం అనగానే మనుషులందరికీ కూడా దేవుని యొక్క అవసరత, నీ అవసరత దేవునికి తెలియచేయట, నీ అవసరత దేవుని దగ్గరికి పట్టుకెళ్ళడం ప్రార్థన, దేవుని అవసరతకు నేను ఈ విషయాన్ని ప్రభువా అని విన్నవించుకోవటం ప్రార్థన. అక్కడ ఈ పరిస్థితి మారిపోయింది. చూడండి, హనోకు 622 సంవత్సరాల కాలానికి, అంటే ఆదాము దగ్గర నుంచి దేవుడు మాట్లాడుతూ వెళ్ళిపోయి కయ్యను వెళ్ళిపోయిన తర్వాత, హెబెలు చనిపోయిన తర్వాత, ఎనోషు వచ్చిన తర్వాత, ప్రార్థన ప్రారంభమైన తర్వాత 622 ఇయర్స్ పాటు అక్కడ కాలం జరుగుతూ ఉంటే, అప్పుడు ఒక ప్రత్యేకంగా మన బైబిల్ చెప్పేటువంటి ఒక వ్యక్తి ఆ ప్రదేశంలో మనకు కనపడతాడు. అతని పేరే హనోకు. హనోకు ఏం చేస్తాడు? దేవునితో నడిచాడనుందా, దేవునితో ప్రార్థన చేశాడనుందా? ఆ బైబిల్లో వార్తలు చదువుతుంటే తను ప్రత్యేకించి ప్రేయర్ చేయటానికి ఏదో కూడుకోవటం అనేటువంటిది ఒక భంగిమగానో, ఒక సమయముగానో, ఒక కార్యక్రమముగానో, ఒక క్రియగానో వాళ్ళు చేయలేదు. వాళ్ళు ఏం చేస్తున్నా దేవునితో సహవాసం కలిగి ఉండి నడవటమే వారి జీవితాన్ని మనకు చూపించారు. కొంచెం కాలం మారిన తర్వాత ప్రత్యేకించబడినటువంటి ప్రార్థన చూపించడానికి యేసు ప్రభు వచ్చే వరకు మధ్యలో చాలా ప్రార్థనలు జరిగాయి, చాలా విషయాలు జరిగాయి. అయితే ఒక మాట చెప్తాను చూడండి. ఆదికాండంకి వద్దాం ఒకసారి. 8వ అధ్యాయంకి రండి, 20వ వచనంకి రండి. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను, పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అంతేనా? ప్రార్థన చేసిననుందా? దహన బలి అర్పించెను. సో దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు దేవుని యొక్క ఆలోచనను గుర్తించటానికి వారు చేసినటువంటి భక్తి క్రియ రికార్డ్ చేసుకుంటూ వచ్చింది బైబిల్. ఈ ప్రార్థన చేసెను అనేటప్పుడు కూడా పదాలను కానీ, భాషను కానీ, భావము కానీ, భంగిమ కానీ అక్కడ ఎన్రోల్ చెయ్యకపోవటానికి ఏదో రహస్యం, మర్మం ఏదో ఉండుంటుంది. అలా ఉంటే ఇలాగే చేయాలని చెప్పినవాడు కదా. కానీ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చేటడికి ప్రభు ప్రార్థన నేర్పు అని అంటే ఆయన కొన్ని పదాలు చెప్పాడు. పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక అని కొన్ని విషయాలు చెప్పాడు. కొన్ని విషయాలు చెప్పిన తర్వాత అదే బైబిల్లో నుంచి వారు అదే విషయాలను రిపీటెడ్గా చేసినట్టు కానీ, చెయ్యమని చెప్పినట్టు కానీ బైబిల్లో లేదు. అంటే ప్రార్థన చేయటం అనేటువంటిది పట్టుదల కలిగి ప్రార్థన చేయాల్సినటువంటి వ్యక్తిత్వ జీవితంలో ఏదో ఒకటి మిస్ అవుతుంది. కానీ అది కొద్దిగా మిస్ అయినోడు పట్టుకున్నాడేమో ప్రార్థన పరుడు అనేసుకుంటున్నాడు. ఎవడైనా దాని గురించి మైకులు పట్టుకొని మాట్లాడితేనేమో వీడు ప్రార్థన చేసేస్తున్నాడు అనిపిస్తుంది. ఎప్పుడైనా నువ్వు ఒంటరిగా వెళ్ళిపోతే అది కూడా ప్రార్థన అనే భంగిమలోకి వచ్చేస్తున్నావు. నిజానికి ప్రార్థన చేస్తున్న చాలామందికి ప్రార్థన చేయడం అనేది చాలా కష్టమైన పరిచర్య. అవునా కాదా? ఏమైనా చేయగలుగుతాం, ఎన్ని రోజులైనా వాక్యం వినమంటే ఈ మూలం చామలో పరిగెత్తుకుని తిరిగి వింటాం. కానీ ప్రార్థన చేయాలంటే మాత్రం మనకు చాలా కష్టమైనటువంటి సమస్యగా మారిపోతూ ఉంటుంది. అసలు అది కష్టమైనది అయితే బైబిల్ ఎందుకు చెప్పుద్ది? ఎందుకు ఆ విషయాలను మరి ప్రతిసారి హెచ్చరిక చేయబడింది? అయితే దాని చిన్న విషయాలు మనం అర్థం చేసుకుంటే మనకు కొన్ని విషయాలు విడుదల దొరుకుతుంది. చూడండి ఒకసారి 12వ అధ్యాయం 8వ వచనంకి రండి. జెనసిస్ 12:8. ఆదికాండం 12:8. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి అబ్రాహాం గురించి చెప్తున్నాడా? పడమటనున్న బేతేలునకు, పడమర ఉన్న బేతేలుకు, తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. ఆయన డైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు. ఏం చేశాడు అబ్రహాము తెలీదు, కానీ ఏం చేశాడని బైబిల్ చెప్తుంది. ప్రార్థన చేశాను. ఏం జరిగింది? ఒక బలిపీఠం కట్టుకున్నాడు, అక్కడికి వెళ్ళి బలర్పించాడు, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసేసాడు. దేవుని నామము ప్రత్యక్షపరచబడిన తర్వాత మేము ఏమి చేస్తున్నా ఆ చర్యకు ప్రధానమైన కారకుడు దేవుడే అని చెప్పటానికి నువ్వు చేసే పని ప్రార్థన. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ జీవితాన్ని బట్టి, నువ్వు కలిగి ఉన్న దాన్ని బట్టి, నీకున్న అవసరతను బట్టి, నీ ముందున్నటువంటి పరిస్థితుల మధ్యన సహాయం కొరకు ఎవరైతే నన్ను చేశాడో, ఎవరైతే నా కొరకు ఆలోచిస్తున్నారో, ఎవరైతే నా గురించి చింతిస్తున్నారో, ఎవరైతే నా గురించి ఉద్దేశం కలిగి ఉన్నారో, ఎవరైతే తన ఆలోచనను నా కొరకు చేస్తున్నాడో ఆ వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళి ఏమైతే నేను ఉన్నానో అనే విషయాన్ని ప్రకటించుకోవటం ప్రార్థనగా బైబిల్ చెప్పింది.
ఇప్పుడు నువ్వు ఎంతసేపు లిస్టులు పట్టుకుని వెళ్ళడానికి నీకు చాలా కష్టంగా ఉంది. అవసరత నీకు అంత తీవ్రంగా ఉంటే ఖచ్చితంగా నువ్వు వెళ్తావు. ఆ అవసరత అంత తీవ్రంగా లేనప్పుడు కొంచెం నిర్లక్ష్యం వస్తూ ఉంటుంది. నిజమేంటో చూద్దాం. బలిపీఠం కట్టడం, ప్రార్థన చేయటం, ఇది కామన్. 2:13-4 జెనసిస్ 13:4. తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేశాడు. సో మళ్ళీ చెప్తున్నాడు, నేను ఎవరు నాకు చేశారో వాళ్ళకే నేను చేస్తున్నాను, ఇది ఆయనకే. మీరు ఎప్పుడైనా మీ జీవితాలలో మీ మూలం, మీ ఆరిజిన్ అనేటువంటి వ్యక్తి రేపో మాపో చనిపోయే వ్యక్తి అక్కడ కనపడితే ఆ వ్యక్తిని మీరు ఎలా ఫీల్ అవుతారు చెప్పండి. వయస్సును బట్టి ఉదాహరణకు చెప్తున్నా. నేను రీసెంట్గా ఒక గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో సుమారు 92-93 సంవత్సరాల ఒక వృద్ధుని చూశాను. తాత బతుకున్నాడు, మా అమ్మ బతుకుంది, ఇద్దరు ఉన్నారు. వాళ్ళ పిల్లలు 11 మంది సంతానం వాళ్ళకి, 11 మెంబర్స్. ఆల్మోస్ట్ ఓ చిన్న సైజు గ్లోబే. అన్ని రకాల పిల్లలు, వాళ్ళ కుటుంబాలు అప్పట్లో బాగా అన్ని సంవత్సరాల క్రితం పిల్లలే కదా ఆస్తి, అందుకని బాగా పిల్లల్ని కనేవారు. ఆ పిల్లలు చూసుకుంటే సో వారి యొక్క ముని మనవళ్ళు 600 మంది, 600 స్కాటర్డ్ పీపుల్, చెదిరిపోయిన పిల్లలు. ఆ శుభకార్యానికి తాతగారు ఇంకెన్ని రోజులు బతుకుతారో తెలియదు కాబట్టి అందరినీ గ్యాదర్ చేసి తీసుకురమ్మన్నారు. వెళ్ళారు. లాస్ట్ పిల్లోడు ఏలు పట్టుకుని చీకుతున్నాడు. ఆడే లీస్ట్, ముసలాయన పెద్ద అయినా ఈ చిన్నవాడి చివరు ఉన్నాడు. లాస్ట్ 11వ వాడి తాలూకా మనవడికి పిల్లోడు వాడు వచ్చాడు. వాడిని చీకుతున్నాడు. వాడికి అన్నీ తెలుస్తాయి, ఆయన ఎవరంటే మా తాత అంటున్నాడు అన్ని వాళ్ళు. ఇప్పుడు ఆ చిన్న పిల్లోడు ఎల్కేజీ ఇంకా చదువుతానికి వెళ్తాడేమో, జస్ట్ 3.5 to 4 years లోపున్న పిల్లోడు, ఇంక ఏళ్ళు తీయని పిల్లోడిని పిలిచి ఆయన ఎవరో తెలుసానంటే తాత అన్నాడు అంతే. కానీ ఆ ముందు తరంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఆయనే అని అంటే అప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, ఈ చిన్నోడు ఎలా ఫీల్ అవుతాడు చెప్పండి. ఎవరికి ఎక్కువ విలువ తెలుస్తుంది? చిన్నపిల్లాడికి తెలుస్తుందా? కొంచెం పెరిగి ఊహ తెలిసి అసలు మమ్మల్ని అందరినీ ఇంతమంది మేము వచ్చామంటే కారణం ఆయన అనే విషయం తెలిసిన వాళ్ళు మీకు నిజంగా ఆశ్చర్యం కలుగుద్దా లేదా? వారి పట్ల మీకు ఎలాంటి ప్రేమ కలుగుద్ది? అసహ్యం కలుగుద్దా? ఎంత ప్రేమ కలుగుద్ది అంటే ఈరోజు ఆ కుటుంబాలందరూ కూడా వచ్చి ఆ తాతయ్య గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ మామగారి దగ్గరికి వెళ్ళి తింటే అరగదు, పెట్టకపోతే మనసు ఉండదు. వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ వచ్చేసి తాతయ్య ఇది తింటావా, తాతయ్య ఇది తింటావా. లాస్ట్కి ఒక్కొక్కడు ఆడి కోటు ఆయనకి వేసాడు, ఆవిడకి వెళ్ళి గౌన్ వేశారు. ఆ మోసం ఇన్ని రకాల మేకప్లు చేయాలో వాళ్ళతో ఆడుకుంటున్నారు అంతే. ప్రతి ఒక్కరు చేసేస్తున్నారు, ఫోటో తీసుకుంటున్నారు. నేను ఆ ముచ్చట చూసిన తర్వాత అనిపించింది, మా అందరికీ మేము ఈరోజు ఇలా ఉన్నామంటే మా అందరికీ కారణం ఆయనే అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళకి దండాలు పెడుతున్నారు. వాళ్ళు దండాలు పెడుతుంటే నాకు కొద్ది నిమిషాలు మాట రాలా. నీ సృష్టిలో నీవు ఈరోజు ఇలా ఉన్నావు అని అంటే, ఉనికి కలిగి ఉన్నావు అని అంటే, ఒక ప్రారంభమైనటువంటి వ్యక్తి నీ ఎదురుగా కనపడితే నీ హృదయం ఉప్పొంగుద్దే. కొంతమందికి వెళ్ళండి, అందరికి కాదు. ముసలోడు ఇంకా చచ్చిపోలేదు, మాకు రాయలేదని ఏడిసిన వాళ్ళు ఉన్నారు, అది గురించి కాదు. కొంతమందికి బాధ కలుగుద్దే. ఆ దుఃఖం కలుగుతున్న ఆ వ్యక్తులను తయారు చేసిన నా గురించి ఆలోచన కలిగిన దేవుడు అనే విషయం నీకు తెలిస్తే ఆయన దగ్గరికి నువ్వు ఎలా వెళ్తావు చెప్పు? ఏ హృదయంతో వెళ్తావు చెప్పు? ఏ మనస్సుతో వెళ్తావు చెప్పు? ఎంత తొందరగా వెళ్ళాలనిపిస్తుంది తెలుసు. ఆ మనుషులు ఎవరో ప్రత్యక్షపడని కాలంలో వాళ్ళు యెహోవా నామము అనే పదాన్ని తీసుకుని వెళ్ళారు. ఇట్స్ నాట్ ఎట్ రివీల్డ్. వాళ్ళు ఎవరో చూడలేదు, వాళ్ళు ఎవరో పట్టుకోలేదు, వాళ్ళు ఎవరో తాకి అనుభవించలేదు, కానీ దాన్ని నమ్మి యెహోవా నామమున ప్రార్థన చేశాను అనే పదం రాయబడింది. ఇంకా చూస్తే 27 జెనసిస్ 27 ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగింపుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును. చూసారా, ఒక అన్యుడైనటువంటి రాజు అక్కడ జరిగినటువంటి ఒక ఇబ్బందిని చూసి అబ్రహాము గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు అబ్రహాముని దేవుడు రిఫర్ చేసేటప్పుడు ఏం రిఫర్ చేశాడు తెలుసా? అబ్రహాము ప్రవక్త, నీ కోసం అతను ఏం చేస్తాడు? ప్రేయర్ చేస్తాడు. అంటే దేవుడు తను రిఫర్ చేయాల్సి వచ్చినప్పుడు ఏం ఆలోచించుకుంటాడు? బలిపీఠం కట్టినోడు ఉన్నాడని చెప్పాడా? చెప్పలేదు. నన్ను వెంబడించినోడు అన్నాడా? చెప్పలేదు. నా కోసం త్యాగం చేసి సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసాడని చెప్పాడా? చెప్పలేదు. అబ్రహాము గురించినటువంటి ఏ విషయాలు చెప్పలేదు. కానీ అతడు చేసే ఒక చర్య దేవునికి ఇష్టమై
ప్రపంచంలో ఒక శత్రువుగా నిలబడబోతున్నాడు. ఇజ్రాయేలు ప్రజలకు ఫరో శత్రువు అవబోతున్నాడు. ఆ శత్రువు దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఆ అబీమెలెకు స్థానం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ డైరెక్ట్గా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కుటుంబంలో నుంచి వచ్చినప్పుడు ఏం చెప్పాడు? అతడు నీ కోసం ప్రార్థన చేస్తాడు, అతడు ప్రార్థన చేసేవాడు, చూసుకో, జాగ్రత్త అని చెప్పాడు. ఏం ప్రార్థన చేస్తాడు ఇప్పుడు అబ్రాహాం చెప్పండి? అబ్రాహాం ఏం చేసి ఉంటాడు అప్పటి వరకు? మనకు అనిపించినటువంటి పరిస్థితి ఏంటి? అబీమెలెకు దగ్గర చూడండి, అతనికి ఎందుకు ప్రార్థన చేయాలి? చదవండి, అక్కడ ఉంది. అబ్రహాము దేవునికి ప్రార్థించగా 17 వచ్చిన 20:17 అబ్రాహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. అప్పటి వరకు ఏమై ఉంటారో? జనాలైతే ఉన్నారు, నా జనాల్లో నుంచి జనాలు లేరు, అందరూ చెడిపోయి ఉన్నారు, అందరినీ బాగు చేయాల్సి వచ్చింది. ఎవరు? ఒక్క ప్రార్థన చేసేవాడు అనేకుల్ని బాగు చేసేవాడు. ఒక్క ప్రార్థనే. ఏమండి, అబ్రహాము దేవుని దగ్గర నుంచి వచ్చేటప్పటికి అతను నీతిమంతుడని చెప్పలేదు దేవుడు, కానీ లోతుని నీతిమంతుడని చెప్పింది బైబిల్. లోతు నీతిమంతుడని చెప్తుంది. ఆ నీతిమంతుడైన లోతు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడని చెప్తుంది. ఆ ఇష్మాయేలు ప్రార్థన దేవుడు విన్నాడని చెప్పింది. హాగరుతో దేవుడు మాట్లాడి దేవుడు ఆ ప్రార్థన విన్నాడని చెప్పింది. శారా ప్రార్థన దేవుడు విన్నాడని చెప్పింది. కానీ వీళ్ళందరూ ఎవరిని బాగు చేయలేకపోయారండి. అబ్రాహాం బాగు చేశాడు. అంటే ఒక వ్యక్తి చేసేటువంటి ఒక పట్టుదలతో కూడినటువంటి, దేవునితో కూడినటువంటి ఒక నిబంధనతో కూడిన ఒక క్రియ దేవుడు ఎప్పుడు రికార్డ్ చేస్తాడు, మర్చిపోడు అనే విషయం మనకు అర్థమవుతుంది. సో ప్రార్థన చేయటం అనేటప్పుడు మీరు బాగా ప్రార్థన చేసుకుంటే దేవుడు నీకు బాగా ఇస్తాడు, ఇది మంచి మాటే. కానీ దేనికోసం ప్రార్థన చేయాలో, దేనికోసం బాగా ఉండాలనే విషయమే ఎవరికి అర్థం కావట్లా. ఇంకేమన్నా కనపడితే ఆయన ప్రార్థనాపరుడు, ఆయన దగ్గరికి వెళ్ళి చేయించుకోండి అంటుంది. ఇదిగో ఈ వాక్యాలను పట్టుకునే. అయితే అబ్రాహాము ప్రార్థన చేసేటప్పుడు అప్పటి వరకు చెడిపోయిన వాటిని ఎవరెవరిని? అబీమెలెకును భార్యను. దర్ ఇస్ అ ప్రాబ్లం విత్ అబీమెలెక్, ప్రాబ్లం విత్ ద వైఫ్ ఆఫ్ అబీమెలెక్. ఆమెకి ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ అతని దాసీలకు కూడా ప్రాబ్లం ఉంది. అప్పటికి చాలా ప్రాబ్లమ్స్ స్టార్ట్స్ ఉన్నాయి వాళ్ళందరికీ. విచిత్రం ఏంటంటే వాళ్ళందరికీ కూడా సంతానం లేదు. చదవండి. బాగు చేసెను, వారు పిల్లలు కనిరి. అది ఆన్సర్. దేనికి ఏం చేశాడు? ఇప్పుడు గర్భంలో ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ, వారి జెనెటికల్ డిజార్డర్స్ని, వారి కర్సెస్, శాపాలని గాడ్ ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు సెట్ చేశాడు. ఒక్క మనిషి ప్రార్థన కొన్ని వేల వంశాలను ప్రొడ్యూస్ చేయగలిగింది అని అంటే దేవుడు ఖచ్చితంగా ఆ ప్రార్థన అనేది ఏదో ఉంటే దాన్ని వింటాడని మనకు అర్థమవుతా ఉంది. అయితే దేంటి అనేది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇంకొంచెం కిందకు వద్దాం. 26, 25 బావి విషయమై అబ్రహాము అబీమెలెకును ఆపేక్షింపగా అబీమెలెకు ఈ పని ఎవరు చేసిరో నేను ఎరుగను, నీవును నాతో చెప్పలేదు, నేను నేడే ఈ సంగతి వినలేదని చెప్పగా అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అబీమెలెకు ఇచ్చెను. వారిద్దరూ ఇట్లు ఒక నిబంధన చేసుకొనిరి. 25 చదువురా. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి 26, 25 కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి ప్రేయర్ చేసి ఏం చేశాడంట? ప్రార్థన చేసుకుని, ప్రతిసారి ప్రార్థన చేసి ఒక కార్యక్రమాన్ని తను ప్రారంభించడానికి అబ్రాము జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యంగా మనం చూస్తున్నాం. దీని తరువాత పరిస్థితి ఒకసారి చూస్తే 24కి రండి. ఒకసారి 24లో 63వ వచనం చదవండి. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఏం చేయడానికి వెళ్ళాడు? ధ్యానింప బయలువెళ్ళి ఏం చేయడానికి వెళ్ళాడు? ఏం ధ్యానించడానికి? బైబిలా? 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 మీ పాస్టర్ గారి ప్రసంగమా? యూట్యూబ్లో ఇంతకుముందు ఎవడన్నా చెప్పిన మాటలకు విశ్లేషణ? మరి దేనికి వెళ్ళాడు? ఏం చేయడానికి వెళ్ళాడు? అప్పుడు వరకు ఇస్సాకు అర్థమైన విషయం ఏంటంటే అబ్రాము ప్రార్థన చేస్తుంటే ఫ్యామిలీస్ రిస్టోర్ అవుతున్నాయి. అబ్రాము ప్రార్థన చేస్తుంటే కుటుంబ జీవితాలలో దీవెనలు మొదలవుతున్నాయి. అబ్రాము ప్రార్థన చేస్తుంటే జీవితాలలో ఆగిపోయినవి కొనసాగుతున్నాయి. వంశ అభివృద్ధి జరుగుతుంది. శత్రువును చూడలేదు, మిత్రుని చూడలేదు. అబ్రాముతో దేవుడు ఒక మంచి విషయం కలిగినాడు. ఇప్పుడు ఇస్సాకు దేవుని సన్నిధిలో నుంచి, అబ్రాము సన్నిధిలో నుంచి దేవుని సన్నిధికి ఒంటరిగా వెళ్ళి పొలంలోకి వెళ్ళి
ఏం మెడిటేట్ చేస్తున్నాడో తెలుసా? దేవునితో తన జీవితాన్ని పెట్టుకుంటున్నాడు. ప్రార్థన కాదది. అంటే చాలాసార్లు మనం ప్రార్థన అనే పదం దగ్గర నాకు ఇలాగివ్వు, నాకు అలా చెయ్యి, నాకు ఇలా కావాలి, నాకు ఇలా కావాలని చాలా లిస్టులు పట్టుకెళ్తాం. కానీ ఆ ఇస్సాకు పని చేయట్లా, తండ్రితో నడిచే దేవునిని ధ్యానిస్తున్నాడు. ప్రభువా, అసలు నిన్ను ఎలా తీసుకొచ్చావు? మేము ఎక్కడున్నాం ఈజిప్ట్లో? మా పరిస్థితి ఏంటి? అలాంటప్పుడు నువ్వు పిలిస్తే మా డాడీ వచ్చాడా? మా డాడీ రావడానికి నువ్వు ఎంత ప్రేరేపించావో అన్నీ మెమరైజ్ చేసుకుంటున్నాడు. పిల్లలు, మీరు ఎప్పుడైనా మీ తల్లిదండ్రుల రక్షణ గురించి మీరు అలా ధ్యానించారా? హౌ యువర్ మమ్మీ గాట్ సేవ్డ్, హౌ యువర్ డాడీ గాట్ సేవ్డ్. అనవసరం. మీకు మనకున్నదంతా ఏంటి? ఎవరి రక్షణ ఆడిదే. అసలు దాని గురించి నీకు అంత తీవ్రత ఏది? అరే, ఎలాంటి పరిస్థితుల్లోనండి, అసలు ఎలా వచ్చిందండి? ప్రతి విషయం తను ధ్యానిస్తూ 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 దేవునితో గడపటానికి వెళ్తున్నాడు ఒంటరిగా. ఈ ఇస్సాకు యేసుకి మాదిరిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ఒంటరిగా వెళ్ళి ఎలాగైతే దేవుని సన్నిధిలో ధ్యానించటం కూడుకున్నాడో, ప్రార్థించుట కూడుకున్నాడో, ఎక్కడెక్కడ ఒంటరిగా కూడుకుంటున్నాడో, ఏ ఏ ప్రదేశాలనైతే తను విశాలంగా వెతుక్కుంటున్నాడో, ప్రతిసారి కూడా దేవుని సంగతులు ధ్యానించటానికి తను సిద్ధపడతా ఉన్నాడు. చూడండి, గుడారం వేసుకోవటం, చేసుకోవటం ఇవన్నీ తనకు అలవాటు. ఇస్సాకు ధ్యానించటం ప్రారంభించిన వెంటనే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎవరో అక్కడ చూశారు. ఎవరు చూశారు? సంఖ్యాకాండం 21:8, Numbers 21:8. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా ఏం చేసి ఉంటాడో ఇప్పుడు ఆలోచించండి. మోషే ప్రజల కొరకు ఏం చేస్తుంటాడు? మోషే ప్రజల రక్షణ కొరకు చేసి ఉంటాడా? చంపేమని చేసి ఉంటాడా? అక్కడ పరిస్థితిని మీరు చూసినప్పుడు మోషే చేసేటువంటి ఒక ప్రార్థన కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడని ఉంది. పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ ఉండాలి అని అంటే, ఒకవేళ ఆ పట్టుదల కలిగి ప్రార్థన చేయటానికి ఆ వ్యక్తివి నువ్వే గనక అయితే, నువ్వు అది చెయ్యకపోతే కొంతమంది ప్రజల రక్షణ కూడా ఆగిపోద్ది. అది ప్రమాదం. మీరు ఎంతసేపు నాకు ఇది లిస్ట్ పట్టుకెళ్ళి 10th క్లాస్లో మ్యాథ్స్ 99 ఇవ్వు, ఫిజిక్స్లో 49 ఇవ్వు, దానికి ప్రాక్టికల్ ఇంత ఇయించు, నా రిజల్ట్స్ ఎలా పెట్టు, నాకు ఎలా పెట్టు. కానీ నువ్వు చేసే ప్రేయర్లో వాళ్ళ రక్షణ కొరకు, వాళ్ళ హృదయాలలో పరిస్థితుల కొరకు, వాళ్ళ జీవితాలలో దేవుని అవసరతల కొరకు నువ్వు కొంచెం మాట్లాడగలిగితే నీ జీవితంలో చాలా అద్భుతాలు చేస్తాడు దేవుడు. నేను చెప్తున్నటువంటి అంశాలన్నీ మీరు పరిశీలించండి. వాళ్ళ గురించి వాళ్ళు అడుగుతునే దానికన్నా ఆ పరిస్థితుల మధ్య దేవునికి ఇష్టమైనటువంటి రిప్రజెంటేషన్, దేవుడు దేనినైతే కోరుకుంటాడో, దేవుడు ఎవరి ద్వారా అయితే అడగాలనుకుంటాడో, ఎవరి ద్వారా అయితే మాట్లాడించాలనుకుంటాడో ఆ మాట నీదైతే నువ్వే వెళ్ళి దేవునితో మాట్లాడడానికి ఇష్టపడింది ప్రార్థన. అంతకుమించి ప్రత్యేకంగా ఏవో లేవు. మొన్న ఒకసారి ప్రార్థన చెయ్యి అని ఒక పిల్లోడిని పిలిస్తే ఆడన్నాడు, ఇప్పుడేనా అని అడిగాడు. అదేంటి, ఎప్పుడైనా చేయొచ్చు కదా, చెయ్యానా అని అంటే, చేసేమంటారైతే అన్నాడు. అంత ప్రిపరేషన్ అక్కర్లేదు, చెయ్యరా అన్నాను. అని అంటే వెంటనే 2 చేతులు జోడించాడు. మోకాళ్ళు వేయచ్చా అని అడిగాడు. అది వేయన్నాను. వేసాడు. 2 చేతులు జోడించాడు. కళ్ళు మూసుకోవచ్చా అన్నాడు. మూసుకో బాబు, ముందు మూసుకున్నాడు. మొదలుపెట్టు, నువ్వేం ప్రార్థన చేస్తావు నేను వింటానంటే, స్తోత్రం 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 స్తోత్రం, స్తుతి 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 స్తుతి, కృతజ్ఞత కృతజ్ఞత కృతజ్ఞత, వందనాలు వందనాలు వందనాలు. ప్రార్థన చేయరు, తర్వాత మాట్లాడదు కానీ అని ప్రార్థన చేయి, ఏది చెప్తావు చెప్పని అంటే వాళ్ళ అమ్మాయి నేర్పిందట. ముందు నువ్వు ఇలా చేసుకుంటూ వెళ్తేనే దేవుడు వింటాడు అందంట. నేను ఒకసారి గుడికి వెళ్ళి డైరెక్ట్ కొబ్బరికాయ కొట్టేస్తే పంతులు పరిగెత్తుకొచ్చాడు. నాకు తెలిసింది కొట్టుకోవటం. కొట్టేశాడు. కొట్టిగానే వచ్చి ఎలా కొట్టేస్తావు అన్నాడు. నువ్వెవరు అన్నాడు. పూజారు. మరి ఇందాక లేవు అక్కడ నువ్వు అన్నాడు. సిగరెట్ తాగడానికి వెళ్ళాను అన్నాడు. నువ్వు వెళ్ళావు కదా, ఉండు అక్కడ, నేను కొట్టేస్తాను అయిపోయిందండి. కొట్టకూడదు అలాగా అన్నాడు. ఏమండి, నేనే కొట్టాలన్నాడు. మరి అదే వద్దు, ఇక్కడెక్కడా రాయలేదు కాబట్టి నేను కొట్టాను అంటే అంటాడు. నేను చేసిన తర్వాత నేను చెప్పే మంత్రాన్ని బట్టి భగవంతుడు నిన్ను కరుణిస్తాడని చెప్పాడు ఆయన. ఆ దీవెన నాకు రావాలి అని అంటే మధ్యవర్తి కావాలంట. దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఈ మొదటి నుంచి ఆఖరి వరకు మనం చెప్పే ప్రతి విషయాల్లో ఎవరూ మధ్యవర్తి అక్కర్లే. డైరెక్ట్ అటెంప్ట్ టు గాడ్. ఆ చిన్నపిల్లోడికి చెప్పిన సూత్రం ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, థర్డ్ ఇది, ఫోర్త్ ఇది, ఇలా ఎల్లు అని చెప్పేటువంటి మాటలు ఉండవు. మీ పిల్లలకి మీరు ప్రార్థన నేర్పేటప్పుడు ఏమంటారంటే, నువ్వు అడుగు దేవుణ్ణి అని చెప్పండి. వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? డైరెక్ట్గా వాళ్ళకి చిన్నప్పటి నుంచి మీ దగ్గర నుంచి చేతిలో తీసుకోవడం, నోట్లో తీసుకోవడం అలవాటు కాబట్టి అయ్యే విషయాలు అడుగుతారు వెళ్ళి. పెన్సిల్ లేదు, మీరేమని చెప్తారు పిల్లడికి?
యేసయ్యని అడుగు అని చెప్తారు. ఆడు వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఏమడుగుతాడు వెళ్ళి? యేసయ్యా నాకు పెన్సిల్ ఇవ్వు అని అడుగుతాడు. తెల్ల కళ్ళు తెరిచి చూస్తాడు, పెన్సిల్ కనపడదు. యేసయ్య నా ప్రార్థన వినలేదు అని వస్తాడు. అంటే నువ్వు ఇచ్చువాడుగా దేవుని పరిచయం చేస్తున్నావు. నువ్వు ఇచ్చువాడుగానో తెచ్చువాడుగానో పెంచువాడుగానో అలా దేవుని పరిచయం చేసి పిల్లలకి ప్రార్థన నేర్పితే రేపొద్దున ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళకి 20-30 వచ్చేటోడికి లాజిక్ రీజనింగ్ పనిచేస్తాయి బుర్రలో. అప్పుడు ఏం చెప్తావు తెలుసా? నువ్వు చెప్పే దేవుడు అబద్ధం, నీ భక్తి అబద్ధం, నీ ప్రార్థన అబద్ధం, మా అమ్మకేం చేతకాక మా నాన్నకేం చేతకాక పడ్డారు దేవుని దగ్గర, మేము మాత్రం ఉద్యోగాలు చేసుకుని వ్యాపారాలు చేసుకుని డబ్బులు నమ్ముకుని పోతామని దేవునికి విరోధంగా మరొకరిని సేవిస్తారు. గాడ్కి వాళ్ళని అథెంటికేట్ చేయాలి అని అంటే నువ్వు చెప్పాల్సిన విషయం ఏంటనంటే, అబ్రహాంతో దేవుడు మాట్లాడాడర్రా, ఇస్సాకుతో దేవుడు సహాయం చేశాడర్రా, దావీదు ప్రార్థన దేవుడు విన్నాడర్రా, మోషే మాట దేవుడు విన్నాడర్రా. ఏం చేస్తే దేవుడు మోషే మాట విన్నాడు, ఏం చేస్తే అబ్రహాము మాట దేవుడు విన్నాడు, అలాగ మీరు వెళ్ళి అడగండి అని నేర్పించండి. అంతేగాని మీరు అడుక్కోవడానికి దేవుడి దగ్గరికి వెళ్ళి అది ఇవ్వలేదని ఏడుపు అలవాటు చేయకండి. మోషే ప్రార్థన దేవుడు విన్నాడు. ఎవరి కోసం చేశాడు? ప్రజల కోసం చేశాడు. ప్రజల కోసం చేసేటప్పుడు అతని హృదయంలో దేవుడు ఒక ప్రేరేపణ కలిగిస్తున్నాడు. ఇదిగో ఈ ప్రజలను నశింప చేయడానికి నేను ఈజిప్ట్ నుంచి తీసుకురాలేదు, వాళ్ళని రక్షించాలనుకున్నాను. అయితే వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఆ ప్రార్థన చేయమనంటే అందరు రండిరా, చెప్పలు కొట్టండి, పాటలు పాడండి అని మొదలెట్టుంటాడా? ఏం చేసి ఉంటాడు? అతని హృదయము వేదన పడి ఉంటుంది. రక్షణ కొరకు వాళ్ళని బాగు చేయమని, కాపలా చేయమని, మాట తిరిగిపోతుంటే వ్యతిరేకత ఉంటే దాన్ని ఆపమని ఎంత ప్రార్థన చేసుకుని ఉంటాడు. సో నీ హృదయం లోపల నిజమైనటువంటి భారపు ప్రార్థన ఆ రీతిగా నువ్వు నడవగలిగితే దేవుడు కార్యం చేస్తాడు. యెహోషువకి రండి, 10వ అధ్యాయం 12వ వచనం. యెహోషువ 10:12 త్వరగా. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. డైరెక్ట్ గా ప్రార్థన చేస్తున్నాడు యెహోషువ. వాళ్ళందరూ వింటునేటట్లుగా ప్రార్థన చేస్తున్నాడు. ఎంత చక్కగా ప్రార్థన చేశాడో చూడండి. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషూరు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. ఇది ఇలా నించిపోవటానికి దేవుడు ఏం చేసి ఉంటాడో తెలుసా? సూర్యుడిని ఆపేసి, చంద్రుడిని ఆపేసి, భూమి తిరగడం ఆపేసి, ప్రజలు పడిపోకుండా చూసి, యుద్ధం గెలిచేలాగా చేసి, వాళ్ళు ఎదుట తను చేసేటువంటి ఆ చిన్న ప్రార్థన, తను దేవుని పక్షముగా ఒక విజ్ఞాపన చేస్తే ప్రకృతి సైతం ఆ వ్యక్తి మాటకు లోబడగలిగింది. అంటే ఇప్పుడు ప్రార్థన గొప్పది కాదు, ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తి గొప్పవాడు కాదు, ప్రార్థన చేస్తున్న వ్యక్తిలో నుంచి వెళుతున్నటువంటి దేవుని పక్షమైన ఆక్రందన ముఖ్యం. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు విస్తారమైన మాటలు మాట్లాడొద్దని బైబిల్ చెప్తుంది. త్వరపడి లిస్టులు చెప్పకని చెప్తుంది. ఆ ఆక్రందనతో నువ్వు చేసే ఏ చిన్న మొర్రైనా దేవుని దగ్గరికి త్వరగా వెళ్ళిపోద్ది. అందుకే బైబిల్లో మొర్ర అనేటువంటి పదం, అంగలార్పు అనేటువంటి పదం, విజ్ఞాపన అనే పదాలు బైబిల్లో ప్రార్థనకు ప్రతీకాలుగా వాడబడ్డాయి. అంటే అవి చేయాల్సిన సందర్భం వచ్చేటప్పుడు నీ ఇంటెన్సిటీ దేవుడు చూస్తాడు, నీ నీడేంటో దేవుడు చూస్తాడు. కానీ చాలామంది అనేకమైనటువంటి విషయాలలో దేవునితో అడుగుతూ ఉన్న అనుభవంలో ఉంటూ కూడా నిజముగా దేవుని సంబంధమైన విషయాలను అడగలేకపోతున్నాం. ప్రార్థన చేశాడు, వెంటనే దేవుడు అక్కడ కార్యం చేశాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది రెగ్యులర్ హ్యాబిట్ అయితే ఈ పాటికి బైబిల్ అంతా ప్రార్థనల గురించి రాసి ఉండేదా? మీరు బైబిల్లో కొన్ని వేల క్యారెక్టర్లు చదువుతారు, అన్ని క్యారెక్టర్లు ప్రార్థన చేశారు ప్రార్థన చేశారు ప్రార్థన చేశారు ప్రార్థన చేశారని రాసి ఉండాలి కదా. అంటే కొంతమంది దానిని పట్టుకున్నారు తాళపు చెవిని, మరికొంతమంది దాన్ని ఆ పట్టుకున్నోడిని పట్టుకున్నారు. మోషే ప్రార్థన చేస్తే ఆయన కథలు అందరు వెళ్ళిపోయేవారు అనమాట. అలా జరుగుతూ ఉండేది. సో చూస్తూ ఉంటే న్యాయాధిపతులు 1వ అధ్యాయము 1వ వచనంలో జడ్జెస్ 1:1 యెహోషువ మృతి నొందిన తరువాత చచ్చిపోయాడు యోషువ. ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలోనెవరు ముందుగా వారి మీదకు పోవలసి, అసలు ఎవరు వెళ్ళాలి అని ఏం చేశారు తెలియచేయనట్లు ప్రార్థన చేయగా, ఇక్కడ కూడా చూడండి మళ్ళీ ఏం చేశాడు, వీళ్ళు వెళ్ళి ఇజ్రాయేలీయులు కనానీయులతో యుద్ధం చేయటకు అసలు ఎవరి మీదకి వెళ్ళాలి అని తెలియచేయమని చెప్పి ఎవరు ప్రార్థన చేశారు? ఎవరు? వ్యక్తులా? ఇజ్రాయేలీయులు అని రాశాడు. ఇప్పుడు ఇక్కడ అందరం ఉన్నాం, అందరం అడుగుతున్నాం పాకిస్తాన్తో యుద్ధం చేయాలా వద్దా అని. మొన్నటి వరకు చేసేమన్నాం కదా,
చెయ్యాలి, యుద్ధం చేయాలి, చేయకపోతే కుదరదు, పుల్వామా దాడిని చెయ్యి మీకెందుకు చూసుకుంటాం అన్నాం కదా. అందరూ బోల్డ్ మంది క్రైస్తవులే యుద్ధం చేయాలని కోరుకున్నారు, కానీ ఎవడో బయటికి వెళ్ళలేదు. అందరూ ఇళ్లలో కూర్చుని చేశారు యుద్ధాలు. సరే, ప్రార్థన చేద్దామని కోరుకున్నాం, అందరం కూర్చున్నాం. ప్రభా, భారతదేశమైనటువంటి మేము పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలా వద్దా అని అందరూ క్రైస్తవులు ప్రార్థన చేసి సమాధానం తెచ్చారా? తెచ్చారు. ఇక్కడ ఇజ్రాయేలీలు ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు, ఎల్లు వాళ్ళ మీద నీకు విక్టరీ ఇస్తున్నాను, ఎల్లని చెప్పాడంట. ఇక్కడ ఎవరు చెప్పలేదు. ఎందుకు అంటే దేశము పక్షమైనటువంటి ప్రార్థన దేవుడు వింటాడు అని నీకు అర్థమవుతుందా? తిమోతి పత్రికలో ఆయన ఏం చెప్తున్నాడు? మరి ముఖ్యంగా రాజుల కొరకు, ప్రజలందరి కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు, ప్రధానుల కొరకు ఎందుకు చేయాలి? చేస్తే వినేవాడు ఒకడు ఉన్నాడు, దానికి ఒక రెసిప్రోకల్ ఆన్సర్ ఇస్తాడు. ఆ ఆన్సర్ నీకు, నీ తరానికి ఉపయోగపడుద్ది. బైబిల్లో రాయబడినట్లే నీ ఇంటిలో రికార్డ్ చేయబడుతుంది. నీ గురించి రాసిన పుస్తకంలో ఈ బిడ్డలు నాతో చేశారు, నా దగ్గరికి వచ్చారు, నా సహాయం అడిగారు, నా ఆలోచన అడిగారు, నన్ను కృపను అడిగారు, ఆ పరిస్థితుల మధ్య విజయం కోసం నన్ను అడిగారు, వాళ్ళ శక్తి బలాలను ఆశ్రయించలేదు, వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, వాళ్ళు నన్ను దీవించమన్నారు, ఇవన్నీ అక్కడ రాసి పెడతాడు. సో ప్రతి సందర్భంలో దేవుని పక్షమైన విషయాలకు ఉన్నటువంటి ఆరాటాలను మాని లోకంలో సంబంధించిన చాలా విషయాలలో మనం చేసినట్లయితే దేవుడు ఆ విషయాలను ఎలా వింటాడో మనం చెప్పలేం. కానీ కొన్ని మాటలు చెప్తాను వినండి. ఎప్పుడైనా దేవుని సహాయం కోరుకోవటానికి దేవుని దగ్గరికి వెళ్ళారా? ఏం కావాలో డైరెక్షన్లు ఇవ్వద్దు. ఐ వాంట్ యువర్ హెల్ప్ లార్డ్, నాకు సహాయం కావాలంతే వెళ్ళారా? మీరు వెళ్తే మీకు ఇచ్చేస్తాడు దేవుడు. మీరు ఎలా వెళ్ళాలి అని అంటే పిల్లోడు ఆ తల్లి దగ్గరికి వెళ్ళి పడిపోయినట్టు పడిపోవాలి. వెళ్ళి ఇంకా నువ్వు చేయాలంతే, నువ్వే చేస్తావంతే. ఆ స్థాయిలో సహాయానికి ఆయన మీద ఆనుకోవాలి. ఇక్కడ ఒక ప్రమాదమైన హెచ్చరిక చెప్తాను వినండి. మీరు వేడుకొనకు మునుపు ఆయన ఉత్తరం ఇస్తానన్నాడు. అంటే మీరు ప్రార్థన చేయగా ఆయన వింటానన్నాడు. మీరు వేడుకొనకు మునుపు మీకు సహాయం నేను చేస్తానన్నాడు. మీకు సహాయం దొరికిపోవడం అలవాటు అయిపోయింది అనుకోండి, ప్రార్థన చేయడం అనే ప్రమాదం ఉంది. రెగ్యులర్గా మనం అడగమని పని వచ్చి పడిపోతుంటే ఎందుకు అడుగుతామండి కదా? ఏ రోజైనా ఒక రోజు సహాయం ఆగితే ఎలా తెచ్చుకోవాలో తెలియకుండా పోద్ది. అందుకు ఆ రిలేషన్ కట్ చేసుకోకూడదు. ప్రార్థనా సహాయము ద్వారా నువ్వు తెచ్చుకునే, నువ్వు పొందుకునే, నువ్వు అనుభవించే, నువ్వు ఆనందించేవి ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి దేవునితో, ఆ దేవుని సహవాసానికి మనల్ని పిలిచిన ఆ నమ్మదగిన దేవుని కృపను మనం పట్టించుకోకుండా పోతాం. అది చాలా ప్రమాదం ప్రియులారా. నిజమేంటో చూద్దాం ఒకసారి. ప్రతి సందర్భంలో దేవుడు చేసినటువంటి పని ఏంటో చూస్తున్నా. చూడండి, న్యాయాధిపతులు 13వ అధ్యాయము 9వ వచనంకి రండి. 13:9. దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవదూత ఆమెను దర్శించెను. ఎవరు ప్రార్థన విన్నాడు? దేవుడు మనోహ ప్రార్థన విన్నాడా లేదా? ఎప్పుడైతే ఒక వ్యక్తి తన కుటుంబంలో నాకొక ఇది లేదు, నాకు ఇది తక్కువ ఉంది, నాకు ఇది అవసరం ఉంది, నాకు ఇది కావాలి, నాకు ఇది ఇస్తే బాగున్ను, ఇది ఇచ్చేవాడు నువ్వే కదా, నీకు ఇష్టమైతే అని వెళితే ఆ మనిషి రిక్వెస్ట్ దేవుడు గ్రాంట్ చేస్తాడు. అంటే ఆ అవసరత పొందగలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆ వ్యక్తితో నువ్వు వచ్చేటువంటి సంభాషణను బట్టి దేవుడు కలుగు చేసుకుంటాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి నీ ప్రార్థనకు దేవుడు సమాధానం ఇవ్వాలా వద్దా అన్న డెసిషన్ ఉండదు. నువ్వు చేస్తున్న పనికి సమాధానం వచ్చి తీరుతుందంతే, నువ్వు అడిగే పద్ధతి అంతే. చాలా సందర్భాల్లో మనం చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఒకసారి వినండి. నీ జోబులో 5,000 రూపాయలు ఉన్నాయి, 5,000 రూపీస్ ఉన్నాయి. నీకు 10 రూపాయలు తక్కువైంది, 10 రూపాయలే తక్కువైంది. నువ్వు వెళ్ళి అది కట్టేయటం ద్వారా నీకు రావాల్సినటువంటి ఒక 2 లక్షల రూపాయలు ఎంతో లాభంకి సంబంధించిన ఒక పని నీకు జరుగుద్ది. మినిమం వర్త్ ఆఫ్ 2 lakhs. నీకెంత తక్కువ ఉంది? ఇప్పుడు నువ్వు కట్టాల్సిన దానికి ఓన్లీ 10 రూపాయలు తక్కువ ఉంది. నిజం చెప్తున్నాను వినండి, అసలు నీ చేతిలో రూపాయి లేకపోతే చేసే ప్రార్థన ఆ 10 రూపాయల కోసం చేస్తావా? దేనికి ఎక్కువ ప్రయాసం ఉంటుంది? అసలు లేనప్పుడు ఎక్కువ ఉంటుందా? 10 రూపాయలు లేనప్పుడు ఉంటుందా? అసలు లేనప్పుడు ఎక్కువ ఉంటుంది. ఆ 10 రూపాయల దగ్గరికి వెళ్ళేటోడికి నీకు ధైర్యం ఏం చెప్పుద్దో తెలుసా? ఆడు అడ్జస్ట్ చేస్తాడులే, ఎవడో ఒకడు వస్తాడులే, ఎంత ఇచ్చాడు కదా అది వస్తుందిలే. కానీ మొదటి రూపాయి కోసం నువ్వు పెట్టిన మొర్రా నీ అవసరత. ప్రభువా అది ఎదురుగా ఉంది, అది నువ్వు తప్ప నాకెవడు ఇవ్వలేడు, ఇది నువ్వు తప్ప నాకెవడు తీర్చలేడు అంటే నువ్వు దేవునితో మాట్లాడుతున్న ఆ మాటలలో మాటలన్నీ చూడడు, లెక్కలు అంతర్యమును నువ్వు చూస్తావు, దేవుడు చూడడు.
దేవుడు చూస్తాడు ఏంటంటే ఆయనతో నువ్వు ఎంత సహవాసంతో ఆయన దగ్గరికి వెళ్తున్నావో డిపెండెన్సీ మాత్రమే చూడబడుతుంది. అది ప్రేయర్. నా మాట మీరు కొంచెం క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేయండి. ఎందుకంటే ఈ మాటను మనం పట్టుకోకపోతే ఇప్పటికీ కూడా మన ప్రార్థన కాగితాలు పిటిషన్లు అయిపోతాయి లాస్ట్కి. ద డిపెండెన్సీ, ద ఇంపార్టెన్స్ ఆఫ్ గాడ్. దేవునితో నేను మాట్లాడుతున్నాను కాబట్టి దేవుడు నాకు ఇది ఇవ్వగలడు, కాబట్టి దేవుని దగ్గర నేను ఇది పొందగలను, కాబట్టి దేవుడే తన స్వరూపమందు నాకు చెయ్యగలడు, కాబట్టి దేవుని ద్వారా ఇది నేను అనుభవించగలను కాబట్టి అనేటువంటి అనుభవం యేసు ప్రభువారు మనకు చూపించిన ఒక మాదిరి చెప్పాలి. ఎలాంటి అనుభవమో చెప్తాను వినండి. గుడ్డోడు ఎదురుగా ఉన్నాడు. ఏం చేయాలయా అని అడిగాడు. వాడు అన్నాడు, అయ్యా నా గుడ్డివాడిని నువ్వు చూడలేదా అన్నాడు. నేను చూస్తున్నాను, ఇలా రా అన్నాడు. ప్రార్థన చేశాడు. కళ్ళు ఏమైనాయి? వచ్చేసినాయి. రక్తస్రావం కలిగిన స్త్రీ తిప్పలబడి వచ్చింది, మొత్తానికి ముట్టుకుంది చెంగు, ఏమైంది? స్వస్థత వచ్చేసింది. కుంటోడు అరుస్తున్నాడు, భర్తమై, ఓ దావీదు కుమారుడు అయ్ అని తీసుకురండి అన్నాడు. వచ్చాడు భర్తమై, లే స్వస్థత పొందు, వచ్చేసింది. అనేక అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, విడుదలలు, దయ్యాలు పోతున్నాయి. ఎన్ని కార్యాలు జరగాలి అన్ని కార్యాలు యేసుప్రభు చేసేస్తున్నాడండి. మళ్ళీ దేవుడు ఎందుకండి ఆయనకి? మాట్లాడండి. ఎందుకు ఆయనకి దేవుడు? ఏది కావాలన్నా నీకు జరిగిపోతే నీకు దేవుడు అవసరం ఉందా? ప్రాబ్లం అని చెప్పాను చూసావా? అన్నీ జరిగిపోతున్నప్పుడు నువ్వు దేవుని దగ్గరికి రావు. ఏమంటావు తెలుసా? వచ్చేస్తుంది, దాని గురించి పర్లేదు. దాన్ని ఏమంటావు అంటే విశ్వాసం అంటారు. క్షమించండి, ఇట్ ఇస్ నాట్ అ ఫెయిత్. ఇట్స్ నాట్ అ ఫెయిత్. నిరీక్షించబడి యొక్క నిజస్వరం చూపించుకునేది నీకు కావాల్సిన అవసరతల కొరకు నువ్వు చూసే విశ్వాసం కాదు, అది దేవుని పక్షమైన విశ్వాసం. బాగా చదవండి ఆ వాక్యం. దేవుని పక్షముగా ఆ దేవుని కన్నులతో చూడగలిగిన వాటికి నువ్వు ఎదురు చూడగలిగితే సూర్యుడు ఆగడం, చంద్రుడు నిలిచిపోవడం, సముద్రం తారివ్వటం, అవి అద్భుతాలు. అవి విశ్వాసంతో చూడాల్సినవి. అంతేగాని ఆఫ్టర్ ఆల్ నీ ఇంట్లో జీలకర్ర లేకపోతే తెచ్చినందుకు, కూరగాయలు లేకపోతే తెచ్చినందుకు ఈ కాదు. ఈ ఫెయిత్ అంటారేంటి? వదిలేండి. సరే, నిజానికి ఎప్పుడైతే ఆ మోర్ డిపెండెంట్ అనేది యేసుప్రభు వారు ఏం చేశారు? ఈవెన్ దో ఆయనకు కావాల్సినవన్నీ జరిగిపోతున్నా పెందల కడనే లేచి ఇంకనూ చీకటి ఉండగా, అంటే మన అలారం 10 సార్లు కొట్టినా కూడా మనం లేగలేదని అర్థం. ఇంకనూ చీకటి ఉండగా ఆయన ఏకాంతంగా వెళ్ళిపోయి ఒక ప్రత్యేకమైన ప్రదేశం చూసుకుని అక్కడ దేవునితో మాట్లాడడానికి వెళ్ళి ఉంటాడు. ఏం వెళ్ళి ఉంటాడు? పరలోకముందున్న మా తండ్రి, ఇది మొదలెట్టుంటాడా? మనకు చెప్పాడుగా, మరి అదే చేసి ఉంటాడా? నేను నిన్ను విమర్శించటలా, నీ హృదయంలో దేవుడు ఏం మాట్లాడమంటాడు. ఆయన ఏం చేయాలని అడిగితే అప్పటి వరకు ప్రార్థన చేయటం అంటే లేనోడికి చెప్పాడు, ఇలా చేసుకోండిరా, ఇలా మాట్లాడండిరా అని చెప్పాడు. విస్తారంగా మాట్లాడదని చెప్తూ కూడా సూటిగా కొన్ని విషయాలు చెప్పినప్పుడు మనం వెళ్ళేటప్పుడు వెళ్ళే సన్నిధి చాలా విషయాలలో మనం గందరగోళం చేసుకుంటాం. ప్రార్థన అంటే పెద్ద లిస్టులు పట్టుకెళ్ళిపోయి అలా చెయ్యి ఇలా చెయ్యి గొప్ప డైరెక్షన్లు ఇచ్చేస్తామండి. వెళ్ళి యేసు ప్రభువారు దేవునితో ఏం చేస్తున్నాడంటే అతడికి ఉన్న పరిస్థితి, అప్పటి వరకు జరిగిన పరిస్థితి, సృష్టి యావత్తు ప్రసవేదంతో మూలుగుతున్న పరిస్థితి, రక్షణ కొరకైనటువంటి ఆయన తన తాను అప్పగించుకోవాల్సిన పరిస్థితి, తన శరీరాన్ని శ్రమ పెట్టబోతున్న ప్రజల కొరకైనటువంటి విజ్ఞాపన ముందు రోజు రాత్రి చేసి ఉంటాడండి. ప్రభువా, వీళ్ళందరూ వచ్చి నన్ను కొడతారు, నేను బాధపడతాను కానీ నువ్వు బాధపడకు అని చెప్తుంటాడు రాత్రి. తెల్లవారు వచ్చేటోటికి వాళ్ళు కొడుతూ ఉంటే, వాళ్ళందరూ మాట్లాడుతుంటే ఆ సిలువ మీదకి వెళ్ళిపోయే ముందు ఆయన మాట చెప్తున్నాడు, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీరికి తెలీదు, నేను రాత్రి చెప్పాను కదా నీకు, నన్ను క్షమించేసి వాళ్ళని కూడా క్షమించమని మళ్ళీసారి చెప్తున్నాను, పొరపాటు నీకేమైనా కోపం వస్తుంది, వీళ్ళని కూడా క్షమించే ప్రభువా. అంటే దేవునితో మాట్లాడగలిగిన వాడు మాత్రమే ప్రజలతో మాట్లాడగలిగే ధైర్యాన్ని తెచ్చుకుంటాడు. దేవుని దగ్గర క్షమాపణ పొందినవాడు మాత్రమే ప్రజల మధ్య క్షమాపణ అనుభవాన్ని గురించి ప్రకటించగలుగుతాడు. దేవునితో నడిచేయగలిగే అనుభవం కలిగినవాడు మాత్రమే ప్రజల మధ్య దేవుని పక్షమైన నడిపింపును కలిగి ఉంటాడు. ఆ ప్రార్థన అనే అనుభవం ఒంటరిగా ఉండొచ్చు, జనంలో ఉండొచ్చు, పొలంలో ఉండొచ్చు, నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు, నీ హృదయం దేవుని మీదకి నమ్మకం పెరుగుతుందా లేదా అన్నదే చూడాలి. ద మోర్ డిపెండెన్స్ ఆన్ గాడ్. పట్టుదలగా ప్రార్థన చేయటం, దేవుని సహాయాన్ని కోరటం మొదటి విషయం. రెండవది, దేవుని నడిపింపును కోరుకోవాలి. లార్డ్ లీడ్ మీ, నన్ను నడిపించు, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా తీసుకోవాలి, నన్ను నడిపించు. ముందే చెప్పేకండి. 2 లాటరీ కాగితాలు తీసుకుని ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి, ఐటీఐ, డిప్లొమా అన్నీ వేసి ప్రభువా నువ్వు నడిపించు. ఏదో ఒకటి తీస్తే నువ్వు రాసినవి ఉంటాయా, ఆయన చెప్పినవి ఉంటాయా? చెప్పండి. ఆ కాగితాలు ఎవరు రాసినవి ఉంటాయి ఏంటో? మరి అదే కదా, నువ్వు రాసుకుని నువ్వు దేవుని నడిపించమంటే ఎలాగవుద్ది? నువ్వు చెప్పు, ప్రభువా
ఇదిగో నా బిడ్డలు నీకు ప్రయోజనకరంగా మారడానికి, భవిష్యత్తులో నీకు ఉద్దేశాన్ని సఫలపరచడానికి, నీ చిత్తము నెరవేర్చడానికి గర్భఫలం నువ్వు ఇచ్చింది కదా, అక్కడి నుంచి నువ్వు నాకు పంపావు కదా, దానిని నీ కొరకు సిద్ధపరచగలిగిన ఏ పనికి తీసుకెళ్లాలో దాన్ని సిద్ధపరిచే దురదృష్టం ఏంటంటే పిల్లల్ని కంటారు కానీ వాళ్ళ రాతలను కూడా మీరే తయారు చేస్తారు. పిల్లలందరి కోసం మీ ప్రత్యేకమైన ప్రార్థనలు ఏంటంటే, వీడు ఎన్ఐటీలో సీట్ వస్తే ఈ లైఫ్ సెటిల్ అయిపోద్ది, ఈ పిల్ల డాక్టర్ అయిపోతే లైఫ్ సెటిల్ అయిపోద్ది, వీడు పలానా అదే లా అయిపోతే సెటిల్ అయిపోతాడు. ఎవరిని సెట్ చేయాలి? మీరే దేవుడా? ఆ విషయాలలో డెసిషన్ ఫ్యాక్టర్ మీదే. దానికి కావాల్సినట్టు తెచ్చేసుకున్న తర్వాత దేవుడు మా ప్రార్థన ఇచ్చాడని స్తబ్దుగా నిలిచిపోతారు, ఆగిపోతారు. ఒక చోటుకు వచ్చిన తర్వాత నేను చెప్తున్నాడుగా, ప్రేయర్ రిక్వెస్ట్ ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత ద ర్యాపో విత్ గాడ్ తగ్గిపోతుంది. ఎందుకు? ద డిపెండెన్సీ తగ్గింది. ఆ రోజు నీకున్న దేవుని మీద విశ్వాసం ఈ రోజు నీకు లేదు. ఎందుకంటే నీ ప్రార్థనకు నువ్వు అనుకున్నట్లుగా సమాధానాలు ప్రారంభించాయి, ధీమా ప్రారంభమవుతుంది. దేవుని యొక్క నడిపింపు గురించి ప్రార్థన చేయాలి. మూడవది, దేవుని బలమును ఆశ్రయించడానికి ఆయనకి చెప్పాలి. భక్తుడు పాటలు పాడేటప్పుడు యెహోవా నా బలమా అంటాడు. దేవుని బలాన్ని మీద డిపెండ్ అవ్వండి. డోంట్ డిపెండ్ ఆన్ యువర్ మెరిట్. అందుకే శక్తి చేత కాదు, బలం చేత కాదు, ఇది దేవుని చేత జరుగుతుంది, దేవుని ఆత్మ ద్వారా. సో మోర్ డిపెండ్ ఆన్ ద గాడ్ స్ట్రెంగ్త్. ప్రతిసారి నువ్వు చెప్పగలగాలి దేవుని బలము ఇది, దేవుని బలము ఇది. ఏమండి, నూతన నిబంధనలో ఉన్న యేసుక్రీస్తు పాత నిబంధన మొత్తాన్ని మనకు నీడగా ఛాయగా ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆ పరిస్థితి అంతా మనం ఎలా ఉండాలో, దాన్ని చూసి దాని యందున్న విషయాలను బట్టి మనం ఎలా ఆనందించాలో ఆయన మనకి మాదిరిస్తున్నాడు. ఆలోచించండి, ఎక్కడెక్కడ సందర్భాలలో ఇంకా దేవుని బలాన్ని మీరు చెప్పగలుగుతారు? ఎప్పుడు చెప్తారో చెప్తాను. ఇలా వెళ్ళిపోతుందండి కారు, ఆడు ఇలా వచ్చాడండి, అమ్మో 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 అనుకుంటున్నామండి, ఇలా తప్పిపోయిందండి. దేవుడు బ్రదరో, ఆ రోజు తప్పిపోతే దేవుడు, తప్పకపోతే అంటే దేవుని బలమును నువ్వు ఎప్పుడు ఆశ్రయిస్తావు? శ్రమ తప్పుతున్నప్పుడు. అంటే దేవుడు నీకు అలా రికగ్నైజ్ చేయాలని కోరుకోడు, నువ్వు మోర్ స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ గురించి చెప్పగలగాలి. నువ్వు చేసే పనిలో నువ్వు కొంచెం ఆలోచిస్తే ప్రార్థన అనేది నీ జీవితంగా మారిపోద్ది. ప్రార్థన భంగిముగానో, ప్రార్థన సమయముగానో, ప్రార్థన ఒక ప్రత్యేకమైన క్రియగానో కాదు. ప్రతి టైం దేవుని బలమును ఆశ్రయిస్తావు. దేవుని బలమును బట్టి చాలా విశ్వాసంతో పాస్టర్ గారు చెప్పారు, భయంకరంగా దేవుని కొరకు నిలబడాలని కోరుకున్నాడంట. ప్రతిరోజు సాయంత్రం అయ్యేటోడికి 8 చపాతీలు తక్కువ కాకుండా మంచి కైమా కూర వండుకుని, ఏంటనంటే తెల్లవారులు నీ పని చేయాలి ప్రభు అన్నాడు. బలంగా నిలబెట్టు తినేస్తున్నాడు, బలం కోసం ప్రార్థన చేస్తున్నాడు. విపరీతమైన బలవంతుడు అయిపోయాడు, పొట్ట కూడా పట్టనంత, చట్ట పైగిలిపోతుంది ఒక్కొక్కటి, మధ్యప్రదేశం పెరిగిపోయి. డైలీ రకరకాల తిండ్లు, బలము ప్రభు నన్ను బలంగా నిలబెట్టాడు. నిజానికి చాలా బలంగా నిలబడ్డాడు. రోజు మాట్లాడుతుండే, బ్రదరు భలే పెంచేస్తున్నారు, ఏంటి సంగతి అన్నాను. దేవుని బలం బ్రదర్ అన్నాడు. అంటూ సంసోను గురించి ఎత్తాడు. ఆగు, నువ్వు తప్పు మాట్లాడుకో. సంసోను బై ఫిజిక్ ఈజ్ నాట్ ఎ మైటీ మ్యాన్, బై స్పిరిట్ హీ ఈజ్ అ మైటీ మ్యాన్. మీకు అర్థం కాలేదు బ్రదరు, సంసోన్ సినిమా తీసిన ఎదవ ఎవడున్నాడు, ఆడు సంసోను కండ్ల వీరుడిని చూపించాడు. యాక్చువల్గా ఆత్మ అతన్ని రేపగా అప్పుడు తొడ ఎముక పట్టుకుని, గాడిద పచ్చి దవడ ఎముక పట్టుకుని దర్దలు ఆడించాడు. అతడు చేసిన యుద్ధాలన్నింటిలో ఆత్మ అతను ప్రేరేపించగానే ఉంది తప్ప అతడి బలముతో అతను లేచినని ఎక్కడా లేదు. మీరు బలం గురించి సంసోను గురించి నీ బలం తప్పు చూసుకోను అంటే, ఆ రాత్రి దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడంట, నా బలం తప్పు అని నాకు రుజువు చేయన్నాడు. 11 గంటలకు స్టార్ట్ అయినాయటండి. వస్తున్నాడు. ఫోన్ వచ్చింది 2:30కి. భయ్యా ఏం ప్రార్థన చేసావు అన్నాడు. నేనేం చేశానండి, నేనేం అనలేదు కదా, నువ్వేదో చేసుంటావు చూడ. ఏం లేదే బాబు, నేను అసలు నాకు నీ మీద ఏమి లేదు, అసలు నా బలం గురించి నీకు డౌట్ ఎందుకు వచ్చింది? నాకెందుకు వచ్చింది, ఎందుకో వచ్చింది మరి. చూడంగా నువ్వు అంతలావు అయిపోతే. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, మీరు గుర్తించి ప్రార్థన చేయాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే, దైవ సేవకుని యొక్క ఆరోగ్యం కొరకు మీరు ప్రార్థన చేయకపోతే, అలవాట్ల కొరకు బలం కొరకు ప్రార్థన చేయకపోతే వచ్చే నష్టం ఏంటనంటే, ఈ ఆలివ్ గ్రీన్ అనే వ్యక్తికి 45 ఏళ్లకు ఆత్మ పరిపూర్ణతను బట్టి, వాక్యం జ్ఞానమును బట్టి, దేవునితో అనుభవాన్ని బట్టి, దేవుని అభిషేకాన్ని బట్టి, ఇదేది అతనిది కాదు, ఆఫ్ గాడ్, ఎవ్రీథింగ్ ఆఫ్ గాడ్ను బట్టి 45 ఏళ్ల అనుభవంతో దేవుని మాట కొరకు నిలబడి జీవించిన జీవితం అనారోగ్యం బట్టి చచ్చిపోయాను అనుకోండి. శక్తి లేక, బలము లేక, ఆరోగ్యం లేక, కృపను పొందక
కొవ్విపోయి చచ్చిపోయాను అనుకోండి, ఈ షుగర్ వల్ల, బీపీ వల్ల, హార్ట్ అటాక్ వల్ల, దేనివల్ల చచ్చిపోయాను, నా ప్లేస్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ రీప్లేస్మెంట్ ఎంత టైం పడుతుందో తెలుసా? తిరిగి ఇంత అనుభవం కలిగిన, అంత ఆలోచన కలిగిన, అంత ఆత్మ కలిగిన, అంత పాళ్ళు కలిగిన అంత వ్యక్తి ఈ చర్చిలో నుంచి కూడా లేచినా కూడా ఆ సబ్స్టిట్యూషన్ బ్రేకప్ అయిపోద్ది. అవునా కదా? చూసుకోండి. కాబట్టి సేవకుని కొరకు ఏం చేయాల్సి ఉంటుంది? అంత పట్టుదలగా నువ్వు నిలబడకపోతే ఆ బలము మీరు ఎంత చెప్పినా, ప్రతి సేవకుడు పూర్ పేషెంట్, భయంకరమైన పేషెంట్. తినాలనుకుంటాడు, తినలేడు. తిందాం అనుకున్నప్పుడు తిండి ఉండదు. తీరా తినేద్దామంటే షుగర్ పుష్కలంగా ఉంటుంది. అన్ని రకాలుగా వచ్చేస్తాయి. ఏమీ చేయలేని నిస్సహాయుడు అవుతాడు. ప్రేయర్ ద్వారా నిలబడాలి. ఆ పాస్టర్ గారు అంటున్నాడు, అయ్యా బలము కోసం ప్రార్థన చేసి చూపించమన్నాను, విరోచనాలు వచ్చినాయి, 3 అయ్యేటప్పటికి కాలు కదపలేక బేసిన్ మీద కూర్చుని పోయాను. ఎందుకో తెలుసా? నా బలం తగ్గిపోయింది, ఇప్పుడు దేవుని బలం కావాలనిపించింది అన్నాడు. మరి కైమా బలమో? 8-9 చపాతీలు, నాన్లు, రొట్లు తెగ తిన్నావు. నీ బలం అది. ఇప్పుడు నువ్వేం చెప్పగలగాలి? ఇట్ షుడ్ నాట్ బి మై స్ట్రెంగ్త్ లార్డ్, ఇట్ షుడ్ బి యువర్ స్ట్రెంగ్త్. బలహీనంగా ఉన్న దేవుని బలముతో నడిపించబడడం కోరుకోవాలి. యూ షుడ్ డిపెండ్ ఆన్ మోర్ గాడ్. పరీక్షలు రాసేటాడు, బాగా ప్రిపేర్ అయిపోయావు. సారీ, ఏడ్ ప్రిపేర్ అయ్యావు నువ్వు? ఇలాగన్నాడు అనుకోండి, చిప్ప రీప్లేస్ అయిపోద్ది. 0. కళ్ళు కనపడవు, పేపర్ కనపడదు, పెన్ను కదలదు, ఏం చేయాలో కూడా తెలియదు. ఎక్కడ కూర్చున్నావు, సబ్జెక్ట్ ఏంటి అనిపిస్తుంది అంతే. ప్రభు బలం. ప్రభువా నీవిచ్చే జ్ఞానం నాకు కావాలి. నువ్వు, నేను వెర్రివాడిని, నువ్వు, నీ జ్ఞానం. సో ఆల్వేస్ డిపెండ్ మోర్ ఆన్ గాడ్. దట్ షుడ్ బి ఎ ప్రేయర్. దేవుని యొక్క అవసరతలు కోరుకోవడం కోసం చేయాలి ప్రేయర్. ప్రేయర్ అంటే ఏంటంటే దేవుని అవసరత ఏంటి? లార్డ్, ఫర్ హూమ్ ఐ హ్యావ్ టు ప్రే ఫర్ యూ. ఈరోజు నేను ఎవరి కోసం? ఈరోజు నేనేంటి? ఎవరో ఏదో చెప్పడం కాదు, నీ హృదయంలో దేవుని అవసరత ఏంటో చూడండి. నీ కళ్ళ ముందు కనపడతాయి, పగటికి పగలు బోధ చేస్తూ ఉంటుంది. ఏంటి అవసరత? అది చూసిన తర్వాత నువ్వు చేసిన వెంటనే అద్భుతం చెప్పనా, నువ్వు ఇటువైపు చేసి కళ్ళు తిరిగి ఇలా తిరిగేటోడికి అక్కడ ఆన్సర్ ఉంటుంది. నీకెవ్వడికి అర్థం అవుతుంది, నీకు హృదయానికి ఒక్కడికే వస్తుంది. అని చెప్తాడు, నీ ప్రేయర్ విన్నాను చూసావా, చేశాను అదిగో అడిగి చూడు అని. అప్పుడు నీ ముసి నవ్వుల్ని దేవుడు ఆనందిస్తాడు. నీ ప్రేయర్ అది. అంతేగాని లిస్టులు పట్టుకుని వెళ్ళిపోయి రాత్రంతా 3 రోజులు మేము ప్రార్థన చేస్తున్నాం, మీ లిస్టులు పట్టురండి అంటున్నాడు ఆ ఫేస్బుక్లో పాస్టర్. ఏంటి వాళ్ళకు? నువ్వు చిన్న విషయాల్లో చెప్పు దేవుని అవసరత ఏంటి. ఆ విషయంలో దేవుడు చాలా ఆనందించేవాడు. ఏంటంటే నువ్వు చేసే చిన్న మాటకి పెద్ద కార్యం చేయాలని ఆశపడతాడు. చిన్న మాట, ఆ మాట నీకు ఆ వ్యక్తికే అర్థమవుద్ది, ప్రపంచానికి అర్థమవుద్ది. నువ్వు నవ్వుతూ ఉంటే అందరూ చూసి డైరెక్ట్గా ఇందిరా అనిపిస్తుంది. కానీ అది కాదు, దేవుడు నీ అంతా ఆనందిస్తున్నాడు అనే విషయం నీకు తెలిసిపోతుంటుంది. ట్రై స్మాల్ ఇష్యూస్ ట్రై చేయండి. చిన్న విషయాల దగ్గర దేవుని అడగండి. దేవుని అవసరత కొరకు మీరు చేయగలిగితే అది ప్రార్థనగా మారిపోద్ది. దేవుని శక్తిని, గొప్పదనాన్ని, ప్రభావాన్ని చూడడానికి ఆయన అడగండి. అర్థమవుతుందా? దేవుని శక్తిని, బలాన్ని, ప్రభావాన్ని చూడటానికి ఆయన అడగండి. ప్రభువా నీ స్వరూప దర్శనం నాకు ఇవ్వు. భక్తుడు చేసిన ప్రార్థనలు, ప్రభువా నీ బలము నేను చూడడానికి నాకు సహాయం చేయి. ప్రభువా నువ్వు ఇలా చేయి, అలా చేయి. ప్రభువుతో ఆ విషయం. రోజు ఎర్లీ మార్నింగ్ నేను వాకింగ్కి వెళ్తుంటే యూనివర్సిటీలో ఒక చెట్టు దగ్గర నిలబడినప్పుడు నాకు అనిపించింది, ఎందుకో అయ్యా నువ్వు ఎలా చేస్తావు నాకు చూపించు అని దేని గురించో మాట్లాడబోయి ఆ చెట్టుకేసి చూస్తూ అడిగా. ఇటు నుంచి వెళ్ళిపోయేటప్పుడు చెట్టు అంతా రాలిపోయి ఉంది, గానుగు చెట్టు పూర్తిగా రాలిపోయింది. మర్చిపోయాను, నేను చూసుకుని వెళ్ళిపోయింది. ఎంత ఎండిపోయింది, ఇలా రాలిపోయింది, అయ్యో బాబోయ్ దేవా అనుకుని వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అదే ఉదయం 6:30కి వాకింగ్కి వెళ్తే చిన్న చిగురులు కనపడుతున్నాయి, లేత చిగురు మెరుస్తుంది. భలే చేసావు, రాత్రి నుంచి తెల్లారేపటికి చెట్టుకి భలే తయారు చేసావు అనుకుని వచ్చేసాను. 2వ రోజు చూసేటప్పటికి పెద్ద ఆకులు వచ్చేసి చెట్టుకు వచ్చి అలా కనపడింది. 3 డేస్లో చెట్టు అంతా నిండిపోయిందండి. నిండిపోయి ఆ గలగల ఆ ఉదయకాలపు లేత నీరెండకి మెరుస్తుంటే ప్రభు అక్కడికి వచ్చేటోడు చెప్తున్నాడు, నువ్వు నిద్రపోయావు, నీళ్లు పోసావా? లేదు ప్రభువా. నువ్వు నిద్రపోయావు, చాలా పనులు నువ్వు అన్నీ నిద్రపోయావు, కానీ నేను వీళ్ళందరి కోసం ఎంత మెలుకుగా చేశాను చూసావా? ఈ ప్రకృతి చక్రంలో ఈ ఋతువు వచ్చేటప్పటికి ఆకులు రాల్చి, ఈ ఋతువు వచ్చేటోడికి పువ్వులు పూయించి, ఈ ఋతువు వచ్చేటోడికి నీ నోటికి ఫలాలను పంపించి, ఇవన్నీ నేను నీ కోసం చేస్తున్నాను చూసావా? చూడు ఈ చెట్టుని చూడాను. అది మొదలుకొని ఏ చెట్టు నరకలేదండి నేను, ఎందుకంటే దేవుని సృష్టి చూడగలిగాను. అది నేను చేయలేని పనులు, కానీ నా దేవుడిదా. అలా ప్రతి బలాన్ని నువ్వు చూడడం ప్రారంభించేటప్పటికి నువ్వు దేవుని సృష్టి మీద, దేవుని మీద ప్రేమ పెరిగిపోద్ది. అది ప్రార్థన అవుతుంది. ఆస్క్ గాడ్. దేవునితో సహవాసం పెంచుకోండి. మరొకటి ఏంటంటే దేవుడే పరిపూర్ణుడని దేవునితో మాట్లాడడానికి ఇష్టపడండి.
దేవుడే పరిపూర్ణుడు. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క ఆ గొప్ప పరిపూర్ణత కనుక నువ్వు అప్పగించుకోవడం ప్రారంభిస్తావో, ఆ పరిపూర్ణమైన దేవుని వైపు నువ్వు తిరగడం ప్రారంభిస్తావో, నీ ప్రేయర్ లైఫ్ మారిపోద్ది, సీక్వెన్స్ మారిపోద్ది, టెర్మినాలజీస్ మారిపోతాయి. ఇంకోటి చెప్పనా, ఆ టైంలో నువ్వు గ్రహించలేని కొత్త విషయాలు నువ్వు ప్రార్థనకి వెళ్తే దేవుడు బోధించుకుంటూ వస్తాడు. నువ్వు ప్రార్థన ఆపి నేను మాట్లాడితే నేను అంటాడు. ఇప్పుడు అంతా వన్ వే కదా, ఇటు నుంచి చెట్టే కానీ అటు నుంచి రావట్లేదు కదా. మొన్న ఒక సిస్టర్ గారు ఎవరో ఫోన్ చేసి చెప్తున్నారు, పాస్టర్ గారు మీరు వింటున్నారా? వింటున్నారమ్మా. అనంటే ఇంకేం మాట్లాడుకుని పక్కన మా ఆయన ఉన్నాడు అంది. నాకు చాలా కోపం వచ్చింది. నువ్వు కొట్టించుకోవటానికి నాకెందుకు చేసావు, మీ ఆయనకు చెప్పు, వింటాడు. పెట్టే ఫోన్ ముందు. ఎందుకనంటే మనం ఆ వన్ వే చెప్పేసేటప్పుడే తృప్తి పొందడానికి ప్రయత్నం చేస్తాం. అమ్మయ్య ఆయన ప్రార్థన చేసుకుంటాడులే, నేను ఎందుకు చేస్తాను చెప్పండి ప్రియులారా. నొప్పి నీదైతే నువ్వు వెళ్తావా, ఇంజక్షన్ చేయించుకోవడం నేను వెళ్ళాలా? ఎవరు వెళ్ళాలి? వెళ్ళు, ప్రేయర్ చేయి, చెప్పు. అది ఎలా చెప్పాలి? దేవుని యొక్క పరిపూర్ణతను చూడడానికి మొరపెట్టు. ప్రభువా యు ఆర్ ద ఓన్లీ, నువ్వే సమస్తం, నీదే. అలా ఎప్పుడైతే నువ్వు వెళ్ళడం ప్రారంభిస్తావో, ప్రతిసారి దేవునితో అనేటువంటి అనుభవానికి వెళ్తావో, అప్పుడు మీకు ఇసుగుపడొద్దా? కానీ చాలామందికి ప్రార్థన అంటే ఏంటనంటే, యేసు ప్రభు వారు చెప్పిన 2 పదాలను పట్టేసుకుంటున్నారు అందరూ. తలుపు వేసుకొని, అదే గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని బోల్ట్ పెట్టుకుని మర్చిపోయారేటి. తలుపు వేసుకుని అంటే ఒక పాస్టర్ గారు చెప్పారు, బోల్ట్ పెట్టుకోవాలి లేకపోతే ప్రార్థన బయటకు వచ్చి అది లీక్ అయిపోద్ది అన్నాడు. లీక్ అయిపోవడం ఏంటో ఏం భాష్యాలు ఇష్టం వచ్చినట్టు చెప్తారు. తలుపు వేసుకోకపోతే వినడా, నూనె రాసుకోకపోతే వినడా అంటే, కాదు అది తలస్నానం అన్న ఒకడు. నువ్వు క్రీస్తుతో నీకు వచ్చేటువంటి గొప్ప అనుబంధం ఏంటంటే పిల్లరా, ఆ దేవాతి దేవుని యొక్క సంపూర్ణతను నువ్వు చూడడం ప్రారంభించే కొద్దీ ఆత్మ మీ పక్షంగా ప్రార్థన చేసే అనుభవంలోకి తీసుకొస్తాడు. మీరు చేయరు, యుక్తంగా ఎలా చేయాలో మీకు తెలియదు. రోమా 8:26 ప్రకారం థింగ్స్ అన్నీ మార్చేస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే, నువ్వు కళ్ళు ఒకటి చూస్తూ ఉంటాయి, స్పిరిట్ ఒకటి ప్రేయర్ చేస్తూ ఉంటుంది. ఎవరికైనా ఉందా అనుభవం? మీ కన్నులతో ఒకటి చూస్తూ ఉంటారు, కానీ మీ హృదయంలో నుంచి ఒక రకమైన మాట వెళ్ళిపోతుంటుంది. అది ఎవరు చేస్తున్నారో తెలీదు, ఏంటో అవుతూ ఉంటుంది. నిజానికి నీ కళ్ళు చూస్తున్నది, నీ మెదడు, జ్ఞాపక శక్తి, నీకున్న అనుభవం, ఇవన్నీ సపరేట్. ఆత్మ చేసే విజ్ఞాపన. టెర్మినాలజీ ఉండదు, భాషలు మాట్లాడవు, ఇంకేవేవో ఉండవు, కానీ చూస్తుండగానే ఎవరో ప్రార్థన చేస్తున్నట్లు ఆ అనుభవంలోకి వచ్చే కొద్దీ నీ జీవితం పరిశుద్ధత వైపు మళ్ళుతుందని అర్థం. ఇట్స్ టర్నింగ్ టువర్డ్స్ హోలీనెస్. ఎందుకంటే నీ హృదయం దేవుని పక్షమైన కార్యాలను చూడగలిగేటట్లు తయారయ్యింది. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని ఆలోచనను చూచెదరు, వారు దేవుని మర్మమును ఎరుగుదురు, వారు దేవుని ఉద్దేశమును గ్రహింతురు, వారు దేవుని యొక్క సంగతులను చూచుదురు. అది దేవుణ్ణి చూచడం అంటే. దేవుణ్ణి చూడాలనే కోరికకు మునుపు దేవుని హృదయం కొరకు నీ హృదయం తెరిగి చేసుకోండి. క్లోజ్ టు గాడ్. మోకాళ్ళు వేయాలా, చేతులు ఎత్తాలా, ఖాళీ కూర్చోవాలా, కడుపు మాడుచుకోవాలా, ఇంకెక్కడికో వెళ్ళిపోవాలి, ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైమ్స్. నూతన నిబంధనలో నీకు దేవునికి పట్టుదల ఏంటనంటే, దేవుడే దేవునితో అనే అనుభవం తప్ప నీకు ఇంకొక ప్రార్థన ఉండకూడదు. పట్టుదల కలిగి నేను చాలా విషయాలు ఉన్నాయి. అంటే ఆ ప్రేయర్ తాలూకా ప్రతి ఇంటెన్సిటీ కూడా ఇంపార్టెన్స్ ఏంటి? ఎవరు? గాడ్. అంతే. ఇది కొంచెం మీరు ఒక్కొక్క అనుభవం, ఒక్కొక్క మెట్టు పైకెక్కి మొదలుపెట్టారనుకోండి, మీకు ఒకటి మాత్రం అనిపిస్తుంది. అదేంటో తెలుసా? ఈ లోకంలో మీకు బతకాలనిపించదు, ఆయన దగ్గరికి వెళ్ళి ఒంటరిగా కూర్చోవాలనిపిస్తుంది. ఈ అనుభవం నీకు స్టార్ట్ అయ్యే కొద్దీ నీ అవసరతలన్నీ ఆయన తీర్చేయటం, నీ కోరికలన్నింటినీ సిద్ధింపజేయటం, ఆలోచన యావత్తును నడిపించటం, టైం దొరికితే దేవుడిని వెళ్ళి కూర్చోవడం. ఉద్యోగం చేస్తూ చేయొచ్చు ఆ పని, వ్యాపారం చేస్తూ చేయొచ్చు ఆ పని, వంట చేస్తూ ఆ పని చేయొచ్చు, నువ్వు ఎక్కడున్నా ఆ పని చేయొచ్చు. ఎప్పుడు ఈ బహుబంధాలు వీటి మధ్య నీ ప్రేమ మమకారాల మధ్య నేను అనేది తీసి నాకు దేవుడే అనే పదం నువ్వు చెప్పగలిగితే నీ ప్రేయర్ లైఫ్ మారిపోద్ది. ఆయన మీద ఆశ పెట్టుకోండి అని చెప్తుంది బైబిల్. అదే కాబట్టి ప్రతి సందర్భంలో ఆయన ఆలోచనను గ్రహించటానికి నీ హృదయాన్ని ఇంకా 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 ఆయన మీదకి ఆధారపడితే పట్టుదల కలిగిన ప్రార్థనా జీవితం స్టార్ట్ అవుతుంది. అది ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండడం అంటే. అంతేగాని ఒకదానికోసం పట్టుకుని గోజాడి ఏడిసేసి ఇస్తావా సస్తావా ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను, ఇవ్వాలంతే, ఎందుకు ఇవ్వో చూస్తాను, ఇలా చేసి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారండోయ్. ఏది వాళ్ళకి సమాధానకరంగా లేదు, చూసుకోండి వెళ్ళి. ఏడిపించి తెచ్చుకున్నది ఏది నీకు తృప్తినివ్వదో, ఆయన దగ్గర నుంచి సంతోషంగా తెచ్చుకున్నది ఎంతైనా నీకు గొప్ప హ్యాపీగా ఉంటుందండి.
అది పిల్లలు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, బంగారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఆస్తి కావచ్చు, ప్రపంచంలో ఏదైనా సరే ఏడిచి తెచ్చుకునేది ఏదో. అంటే కన్నీటితో ప్రార్థన చేస్తే ఏదో వచ్చేస్తుందని తెగ ఏడుపుతున్నారు ఈ మధ్య. ఈ ఏడుపు కొట్టు ప్రార్థనలైంది ఆనందించడు ఆయన. అంటే అది నీ ఏడుపు, అది నీ ఏడుపు. నిజంగా దైవ చిత్తానుసారం నువ్వు ప్రారంభిస్తే ఆ ఏడుపు వేరే ఏడుపు అవుద్ది. అది నీ స్వావసరతలు ఉండవు, నీ భూ సంబంధమైన వాటి మీద ఉండదు, నీ ధ్యాసే మారిపోదు. అలా చేసిన భక్తులు బైబిల్లో చాలామంది ఉన్నారు. నూతన నిబంధన నిండా వాళ్ళ కొరకే రాయబడి ఉంది. అలాంటి పరిశుద్ధమైన ప్రార్థనల కొరకు దేవుడు ఈరోజు చెవియొగ్గి వినాలని ఆశపడతా ఉన్నాడు. ఆయన బైబిల్ చెప్తుంది, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. 1 Peter 3:12. 1 పేతురు 3:12. ప్రభువు కన్నులు నీతిమంతుల మీద, నీతిగా బ్రతకడానికి ఇష్టపడే వారి మీద ఆయన చెవులు, ఆ నీతి నీ నీతి కాదు, ప్రపంచపు నీతి కాదు, అది దేవుని నీతి. ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును, ఆ నీతిమంతులుగా దేవుని నీతిని ఎవరైతే నెరవేర్చడానికి ఇష్టపడి ప్రాధాన్యతనిస్తారో వాళ్ళ ప్రార్థనల మీద ఉన్నవి. ఇప్పుడు నీ ప్రార్థనలు వినాలి అని అంటే నువ్వు 2 పనులు చేయాలి. ఒకటి, నువ్వు నీతిమంతుడిగా మారాలి. ఒకటి, దేవునియే నీ జీవితానికి సర్వము అనే విషయం నువ్వు చెప్పగలగాలి. అంత కృపలో నువ్వు నిలబడగలిగితే నీ జీవితకాలం దేవుడు మార్చేస్తాడు. అలాంటి ప్రార్థన అనుభవము నీ విశ్వాస జీవితంలో ఉండడం ఆత్మలో నువ్వు ఎదగటానికి, క్రైస్తవ జీవితంలో నువ్వు ఎదుగుదలకు, సంఘములో నీ ఎదుగుదలకు ఇది ఒక గొప్ప దీవెన. అంతేగాని ఇంకేదో విషయాలను నువ్వు నిలబడి సాధించుకుంటానంటే అది అబద్ధం. ప్రియులారా, నన్ను క్షమించండి. చిన్న చిన్న వాటి కోసం ప్రార్థన చేసి తెచ్చుకునే మీరు దేవుని సన్నిధిని కొరకు ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో నిలబడడానికి ప్రయత్నించండి. ప్రార్థన చేద్దాం.